ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జాతక చక్రంలో శ్రీమద్భగవద్గీతా సారం. నమో అస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. విశాల బుద్ధి కలవాడును, వికసించిన కమలపత్రముల వంటి కన్నులు కలిగి ఉండేవాడు నాకు వ్యాసుడా. మహాభారతమైన తైలంతో నిండిన జ్ఞానదీపమును వెలిగించిన నీకు నమస్కారం. భగవద్గీతలో 2వ అధ్యాయం సంఖ్యాయోగము. మన జాతక చక్రం ద్వారా దాన్ని తెలుసుకుందాం. సంఖ్యాయోగము జ్ఞాన కర్మ యోగములకు సంబంధించిన అనేకమైన ధర్మ సూక్ష్మాలను వివరించే విభాగం. యోగా ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సోల్ అండ్ బాడీ. శరీరము ఆత్మల యొక్క విషయ పరిజ్ఞానము సాంఖ్యయోగము. దీనిలో కర్మ, జ్ఞాన, బుద్ధి యోగములు ఆత్మ విచారణ గురించి తెలుపబడ్డాయి. శరీరము మరియు ఆత్మజ్ఞాన బోధనా యోగము అని చెప్పవచ్చు. అర్జునుడు ఏ జ్ఞాన శూన్యత వల్ల తన కర్తవ్యాన్ని మర్చిపోయి యుద్ధభూమిలో అచేతనుడయ్యాడో ఆ జ్ఞానాన్ని బోధించి అతడిని కర్తవ్యం వైపు నడపడానికి భగవానుడు చేసిన ప్రయత్నం ఈ సాంఖ్యయోగం. జీవుడు కలిగి ఉండేది 3 వస్తువులు. 1 శరీరం, 2 మనసు, 3 ఆత్మ. జీవుడు శరీరాన్ని దర్శించగలడు, మనసును గుర్తించగలడు, ఆత్మను మాత్రం గుర్తించలేడు. మహాయోగులకు మాత్రమే ఆత్మను గుర్తించే శక్తి ఉంటుంది. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగం ప్రారంభంలోని శ్రీకృష్ణ భగవానుడు తన బోధన ప్రారంభించాడు. యుద్ధ ప్రారంభంలో అవతలి పక్షంలోని తన బంధువర్గాన్ని చూసి, వారితో నేను యుద్ధం చేయజాలను, వారి చేతుల్లో మరణించినా ఆనందిస్తాను, కానీ వారిని సంహరించి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని నేను సుఖంగా ఉండలేను అని శోకిస్తూ అర్జునుడు పిరికివాడిలా రథంపై కూరపడిపోయినప్పుడు శ్రీకృష్ణుడు తన తత్వజ్ఞానాన్ని అందిస్తూ తన బోధన మొదలుపెట్టలేదు. ఆ సమయంలో అర్జునుడికి కావాల్సింది ధైర్యం. కుతస్థా కస్మలమిదం విషమే సముపస్థితం అనాయయుష్టమత్సర్గం అకీర్తికరమర్జున. అర్జున, తగని సమయంలో ఈ మోహం నీకు ఎలా దావించింది? అనార్యుష్టం జ్ఞానానికి తగిన చింత కాదు. అసర్గ్యం ఇది స్వర్గమునికి చెందినది కూడా కాదు. అకీర్తికరం కీర్తిని కలిగించినట్టుది కాదు. క్లైబ్యం ఆత్మగమః పాత నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్కోత్తిష్ట పరంతప. అర్జున, పరంతప శత్రువును తప్పింపజేయవాడా, క్లైబ్యం మాస్మగమః అధైర్యమునకు లోను కావద్దు. క్లైబ్యం అంటే నపుంసక భావము లేదా అధైర్యము. క్షుద్రం హృదయ దౌర్బల్యం మానసిక బలహీనత క్షుద్రమైనది లేక తుచ్చమైనది. త్వక్కోత్తిష్ట త్వక్త విడిచిపెట్టి ఉత్తిష్ట లెమ్ము. అది అధైర్యాన్ని వదిలిపెట్టి కర్తవ్యాన్ని పాటించు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బోధించాడు. భగవంతునికి ఉపదేశం ద్వారా మనం గ్రహించవలసింది, మానవుడిగా పుట్టిన మనకు జ్ఞానం కావాలి, శక్తి కావాలి. జ్ఞానంతో శక్తిని వినియోగించుకుని సద్గతిని పొందగలం, లేదా శక్తి ద్వారా జ్ఞానాన్ని ఆశ్రయించి సద్గతిని పొందగలం. ఇప్పుడు మనం జ్యోతిషంలోకి వద్దాం. జ్ఞానం ద్వారా శక్తిని సద్వినియోగం చేసుకోవడంలో సహజత్వం ఉంది. శక్తి జ్ఞానాన్ని ఆచరించడం అన్నది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, కానీ నిజానికి అందులో ఆశ్చర్యం లేదు. రామాయణంలో హనుమంతుడు, సుగ్రీవుడు జ్ఞాని అయిన రాముణ్ణి ఆశ్రయించి వారి శక్తిని సద్వినియోగం చేసుకున్నారు. మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. మనం 1, 5, 9 స్థానాలు, 1 మ్యాచ్ లగ్నాన్ని భావించుకుని లగ్నంగా భావించుకుని నేను చెప్తున్నాను. 1, 5వ స్థానం, 9వ స్థానం, ఈ 3 జ్ఞానస్థానాలు.
ఒకటే స్థానం, అలాగే వీటిని కోణస్థానాలు కూడా అంటారు. 1, 4, 7, 10 ఇవి కృషి స్థానాలు లేక కర్మస్థానాలు అంటారు. వీటిని కేంద్ర స్థానాలు అని కూడా అంటారు. 1వ స్థానం జ్ఞానస్థానం మరియు కృషి స్థానం రెండు కలిసి ఉన్నది. జ్ఞానస్థానములు 5, 9 మరియు 1వ స్థానంలో సగభాగం, అంటే మొత్తం 2.5 భాగాలు జ్ఞానం. కర్మస్థానాలు 4, 7, 10 1వ స్థానంలో సగభాగం 3.5 భాగాలు. జ్ఞానం కన్నా కర్మ కృషి భాగమే ఎక్కువ ఉంటుంది. జ్ఞానం లేక ఆలోచన ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఆలోచన ద్వారా చేయబడే కర్మభాగం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ప్రతి 2 జ్ఞాన భావాల మధ్యన 3 కర్మభావాలు దూరం ఉంది. 3 భావాల దూరం ఉంటుంది. 1, 5 దీని మధ్యన 2, 3, 4 3 భావాల దూరం ఉంది. అలాగే 5కి 9 వీటి మధ్యన 3 భావాలు దూరం ఉంది. తరువాత 9కి 1కి మధ్యన 3 భావాలు దూరం ఉంటుంది. ప్రతి 2 జ్ఞానాల మధ్యన 3 భావాలు దూరం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత పంచమం స్థానం వెనుకగా చతుర్థం కర్మస్థానం ఉంది. అంటే మనం కృషి చేసి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కృషి చేసి సంపాదించుకోవాల్సిన జ్ఞానం కాబట్టి పంచమానికి ముందు చతుర్థం కర్మస్థానం, కృషి స్థానం పెట్టారు. అలాగే 9వ స్థానం తరువాత దశమం వచ్చింది. దశమం కర్మస్థానం, 9 జ్ఞానస్థానం. అంటే మనం పంచమం ద్వారా సంపాదించుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ కర్మను నిర్వర్తించాలి. ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కర్మను నిర్వర్తించాలి, కష్టపడాలి. ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానంతో 10వ స్థానంలోని కర్మను మనం చేయవలసి ఉంటుంది. మన శక్తిని కాకుండా ఇతర శక్తిని కూడా ఒక్కోసారి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇతర శక్తి 7వ స్థానం. ఇది స్వశక్తి, ఇది సప్తమం, ఇతరుల నుంచి శక్తిని. ఇదే భార్యస్థానం ఉడిగితం లేదా భాగస్వామ్యం జీవితం. ఒక్కడిగా సాధించలేక మరొకరు సహాయం తీసుకోవడం ఈ సప్తమంలో కనిపిస్తూ ఉంటుంది. భారత యుద్ధంలో దుర్యోధనుడు శ్రీకృష్ణుని సైన్య సహకారాన్ని కోరుకున్నాడు. అర్జునుడు జ్ఞాన సహకారాన్ని కోరుకున్నాడు. నవమభావాన్ని చూడండి. నవము ఇక్కడ మన జ్ఞానభావానికి తరువాత దశమ కర్మభావం వచ్చింది కదా. పంచమంలో జ్ఞానం సంపాదించుకున్నాం. ఆ సంపాదించుకున్న జ్ఞానం నవమంలో వినియోగించుకుంటున్నాం. దీన్ని వినియోగించుకుని ధర్మం మన దశమంలోని ఉద్యోగ స్థానం నిర్వర్తిస్తూ ఉంటాం. జ్ఞానం లేకుండా ఉద్యోగం చేయలేం కదా. మన జ్ఞానంతో చేసేది ఉద్యోగం అవుతూ ఉంటుంది. 100% దశమ స్థానం, 100% కర్మస్థానం. పూర్తిగా కష్టపడే స్థానం అది. ఊరికి ఎవరు మనకు డబ్బు ఇవ్వరు కదా. శరీరంతో కష్టపడాలి, మేధస్సుతో కష్టపడాలి. అందుకే నవం పూర్వపుణ్య బలం అని కూడా అంటారు. పూర్వపుణ్య సుకృతం అన్నారు. ఎలా అన్నా ఇది మనం సంపాదించుకున్న జ్ఞానం. మనం ఈ పంచమం ద్వారా కృషి, చతుర్థ కృషితోటి పంచమంలో జ్ఞానం సంపాదించుకున్నాం. ఆ సంపాదించుకున్న జ్ఞానం వినియోగించడానికి ఉంది. మనం సంపాదించుకున్న జ్ఞానం అవుతుంది. దాన్ని వినియోగించుకుని చేయవలసిన కర్మలను నిర్వర్తించాలి. సంపాదించుకున్న జ్ఞానాన్ని వినియోగించుకుని మన కర్మలు, మనం ఒక డిగ్రీ చదివాం, ఆ డిగ్రీలో నేర్చుకున్న విద్య ద్వారా ఉద్యోగం నిర్వర్తిస్తున్నాం. ఒక ఇంజనీరు తన ఇంజనీరింగ్ విద్య ద్వారా నేర్చుకున్న దాన్ని ఇంజనీర్గా తన ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. నవమ జ్ఞానంతో కర్మలు నిర్వర్తించడం ఆ విధంగా జరుగుతుంది. సప్తమ కర్మస్థానంతో దశమాన్ని సాధిస్తున్నాం. ఈ సప్తమం భాగస్వామ్యం. అంటే ఉద్యోగంలో అయినా సరే మనం ఒక్కరిగా చేయం కదా. 10 మంది సహకారాన్ని తీసుకుని మనం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ సప్తమ సహకార స్థానం, ఇతరుల సహకారాన్ని పొందేది సప్తమ స్థానం. జ్ఞానం శూన్యం అయితే ఆచరించే కర్మలు దారి తప్పి కౌరవ గతిని పట్టిస్తాయి. కౌరవులు ఎలాగా జ్ఞానం శూన్యులయ్యి వారి జీవితాలను ఎలా ముగించుకున్నారు యుద్ధంలో, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. జ్ఞానం శూన్యం అయితే కర్మలు
తప్పుదారి పడుతుంటాయి. నవమ జ్ఞానంతో దశమ కర్మను నిర్వర్తిస్తున్నాం. సప్తమ కర్మస్థానం సహకారంతో దశమాన్ని సాధిస్తున్నాం. కర్మ జ్ఞానం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. సమాజంలో అందరూ జ్ఞానవంతులే ఉండరు, జ్ఞాన శూన్యులు కూడా ఉంటారు. వారిలో బుద్ధిమంతులు పెద్దలను ఆశ్రయించి దాన ధర్మ విచక్షణ కలిగి సత్కర్మలను ఆచరించి సద్గతిని పొందుతారు. బుద్ధిమంతులు అంటే జ్ఞానం జన్మలగ్నం అనుకూలించిన వాళ్ళు, జన్మలగ్నం అనుకూలించిన వాళ్ళు అని మనం చెప్పాలి. జన్మలగ్నంలో సహజ జ్ఞానం ఉంది. పుట్టుకతోనే భగవంతుడు కొంత మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏదైనా వేడి తగిలితే వెంటనే చేయి వెనక్కి లాక్కుంటాం, ఆ వేడి నుంచి దూరంగా ఉంటాం. అంటే సహజ జ్ఞానం అది పుట్టుకతో ఏర్పడింది. అది కేంద్ర కోణాల మిశ్రమం. కర్మ జ్ఞానం రెండు కలిసి ఉంటాయి. నిప్పు చేతి తగలగానే వెంటనే ఆ జ్ఞానం ఆ కర్మను చేస్తుంది, ఆ చేయి వెనక జరిపేలాగా చేస్తుంది. కర్మము జ్ఞానము రెండు కలిసి ఉండే స్థానం కాబట్టి అది కేంద్ర కోణం మిశ్రమం. సహజ జ్ఞానం లోపించిన వాళ్ళకి ఇక్కడ సహజ జ్ఞానం పుట్టుకతో జ్ఞానం సహజ జ్ఞానం లోపించిన వాళ్ళు ఎవరేం చెప్పినా ప్రయోజనం కాదు. వారు వేరే మాట వినే స్థితిలో ఉండరు. గత జన్మ ఫలితాలను అనుసరించి ఈ సహజ జ్ఞానం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. కర్మల్లో ఎలా ఉంటే అలా జరుగుతుంది కదండి అని చాలా మంది అంటారు. అంటే అలా అంటే ఆనాటి శ్రీకృష్ణ భగవాన్ బోధనలు అవసరం లేదు, నేటి జ్యోతిష ఫలిత విశ్లేషణ అక్కర్లేదు. కర్మలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంటే లగ్నభావం ఏమాత్రం సహకరించినా సద్గురువుల సహకారంతో వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోగలడు. లగ్నభావం కొంచెం సహకరిస్తే చాలు. ఏదో విధంగా తనకి జ్ఞానం లేకపోయినా సద్గురువులను ఆశ్రయించి వారి ద్వారా విషయాలు తెలుసుకుని వారు చెప్పిన ధర్మాలను పాటిస్తూ జీవితాన్ని సవ్యంగా నడుపుకోగలరు. ఏ వ్యక్తి అయినా సరే కర్మ ఫలితాన్ని అనుభవించడం తప్పదు. గత జన్మలో చేసుకున్న పాపపుణ్య ఫలితాలు ప్రతి జీవి ఈ జన్మలో అనుభవిస్తాడు, అందులో మార్పు లేదు. మరి మనం గత జన్మలో చేసే పాప జన్మలో అనుభవాలుగా వస్తున్నప్పుడు తెలిసి చేసినా తెలియక చేసిన కర్మే అవుతుంది. గత జన్మలో తెలిసి చేసిన కొన్ని కర్మలు ఉంటాయి, తెలియక చేసినవి ఉంటాయి. మనం ఎక్కడికో రాయి విసురుతాం, పొరపాటున వేరే వ్యక్తికి తగిలి అతను చనిపోయాడు అనుకోండి, అది తెలియక చేసిన కర్మ. కావాలనే రాయివాడిని ఎత్తివేసి కొడితే అది తెలిసి చేసిన కర్మ అవుతుంది. ఏదైనా రెండు కర్మలకి ఫలితం అనేది ఒకటిగానే ఉంటుంది. ఆ ఫలితంలో చిన్న మార్పు ఉంటుంది. ఆ మార్పు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తెలిసి తెలియక అన్నదానికి జ్యోతిష్యంలో ఒక చిన్న రేఖ మాత్రంగా ఆ తేడా ఉంటుంది అనుభవంలో. ఎలా అంటే జన్మలగ్నం జాతకుడికి అసలు సహకరించడం లేదు. ఆ కారణంగా జాతకుడు మంచి చెడు విశిష్టను కోల్పోయి మూర్ఖుడిగా ప్రవర్తించి కష్టాలు పాలవుతున్నాడు. ఎవరు చెప్పినా వినడు. నేను ఇంతే, నేను ఇలాగే చేస్తాను అని ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అదేమిటంటే గత జన్మ పాపకర్మల తీవ్రత వల్ల అతనికి సహజ జ్ఞానం లోపించింది. ఈ లోపించడం వల్ల అంటే గత జన్మలో అతను చేసిన కర్మ తెలిసి చేసినదై ఉండొచ్చు. అలా ఉన్నప్పుడే దాని తీవ్రత ఆ విధంగా చూపెడుతుంది. అలా కాకుండా పెద్దలు చెప్పే మంచి వాక్యాలను గ్రహించి వాటిని అనుసరించి సద్గతిని పొందే పద్ధతి కూడా ఉంది. అలాంటి వాళ్ళు గత జన్మలో చేసిన పాపకర్మలు తెలియక చేసినవి ఉన్న వాడికి చిన్న రేఖామాత్రంగా భేదం అని చెప్పుకున్నాం కదా, అదే భేదం. ఆ జాతకుడు ఆ సూచనలు పాటించి అటువంటి వాటికి పెద్దల మాటను గౌరవించడం అనే జ్ఞానం, ఈ సహజ జ్ఞానం ఇక్కడ ఏర్పడుతుంది. గౌరవించి వారు చెప్పిన సూచనలు గ్రహించి ఆ పాపకర్మ యొక్క తీవ్రతను తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. తీవ్రతను తొలగించడానికి గ్రహ జపతపాలు చేయడం, లేదా దాన ధర్మాలు నిర్వర్తించడం, కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం, పుణ్యతీర్థాలను దర్శించడం, ఇటువంటి ఆలోచన అనేది ఆ జాతకునికి
ఏర్పడుతుంది. అది లగ్నం సహకరిస్తుంది అలాంటి ఆలోచనకి. ఎందువల్లంటే గత జన్మ పాపాలు అతను తెలిసి చేసినవి కావు, తెలియక చేసినవి. అందువల్ల కొంత ఆలోచించే శక్తి ఈ లగ్నంలో ఇస్తాడు భగవంతుడు. అర్జునుడికి ఉన్న జ్ఞానంపై శ్రీకృష్ణుడికి సంపూర్ణ విశ్వాసం ఉంది. అర్జునుడికి పూర్తిగా జ్ఞానం ఉంది. పాండవులు కౌరవులు ఇద్దరు, పాండవులు ప్రత్యక్షంగా అనేకమైన కష్టాలు అనుభవించారు, మనం చూసాం. ద్రౌపది అవమానాల పాలైంది, జ్యోతంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, అడవుల పాలయ్యారు. ఇవన్నీ కష్టాలే. మరి ఎందుకు పాండవులకి కష్టాలు ఏర్పడ్డాయంటే గత జన్మ ఫలితాలు ఏవో ఉంటాయి, అవి తెలియక చేసినవి ఉంటాయి. అందుకనే వారు సవ్యంగా ఆలోచించుకునే స్థితి ఈ జన్మలో వారికి ఏర్పడి సద్గురువైన శ్రీకృష్ణుని ఆశ్రయించారు. వారి ద్వారా, వారి బోధన ద్వారా తమ మార్గాన్ని సభ్యతను సంతరించుకుని ఉత్తమ మార్గంలో ప్రయాణించగలిగారు. మరి దుర్యోధనాదులు వాళ్ళు కౌరవులు కూడా పాపకర్మలు ఏవో చేసే ఉంటారు. అవి తీవ్రమైనవి ఉన్నాయని మనం భావించవచ్చు. అలా తీవ్రమైన అవటం వల్ల వారికి కావాలనే చేసిన పాపకర్మల వల్ల వారి తీవ్రతను గురించి మూర్ఖులై ఈ జన్మలో మరి సద్గురువుల మాట వినే స్థితిలో లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మరింత పాపకుప్పలను దిగిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయారు వారు. అర్జునుడికి ఉన్న జ్ఞానంపై శ్రీకృష్ణునికి సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకే అతనికి తాత్కాలికంగా ఏర్పడ్డ కర్తవ్య శూన్యతను నివారించడానికి జ్ఞానబోధ చేశాడు. ఆ కృష్ణుడు ఎలా జ్ఞానబోధ చేశాడో అర్జునుడు ఆ జ్ఞానాన్ని అలాగా అనుభవంలోకి తీసుకున్నాడు. జ్యోతిష్యంలో ఒక సూత్రం ఉంది, కేంద్రాధిపతులైన నైసర్గిక పాపులు కోణస్థానాల్లో ఉంటే యోగిస్తారు అని. నైసర్గిక పాపులు ఎవరు? కుజుడు, రవి, శని, వీరు నైసర్గిక పాపులు. మరి నైసర్గిక శుభులు బుధుడు, శుక్రుడు, గురుడు, చంద్రుడు, వీరు. ఈ నైసర్గిక పాపులు కేంద్ర స్థాన అధిపతులై కోణస్థానాల్లో ఉంటే యోగిస్తారు. అలాగే నైసర్గిక శుభులు కోణస్థానానికి అధిపతులై కేంద్ర స్థానాల్లో ఉంటే యోగిస్తారు అనేది ఒక జ్యోతిష సూత్రం. అంటే శుభులు కోణస్థానాలు, జ్ఞానస్థానాలు చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు, 1, 5, 9. ఈ స్థానాలకు అధిపతులు శుభులు అయ్యింది వారు కేంద్ర స్థానాల్లో ఉంటే తమకున్న జ్ఞానాన్ని వినియోగించి ఆ కేంద్ర స్థానాల్లో సక్రమమైన కర్మలను నిర్వర్తించడానికి సహకారం చేస్తారు అన్న భావన. అలాగే కేంద్రాధిపతులైన నైసర్గిక పాపులు కోణస్థానాల్లో ఉంటే యోగిస్తారు. అంటే కోణస్థానాల్లో జ్ఞానం ఉంది. కేంద్రాధిపతులైన పాపులు అంటే తీవ్ర గ్రహాలు, ఆ గ్రహాలు కోణస్థానంలో ఉన్న జ్ఞానాన్ని అందుకుని సవ్యంగా ప్రవర్తించి మరింత అభివృద్ధికి తోడ్పడతాయి, ఆ వ్యక్తిని అభివృద్ధిలో తీసుకొస్తాయి అన్న భావన. ఇక్కడ యుద్ధం చేయవలసిన అర్జునుడు తన కర్తవ్యాన్ని వదిలిపెట్టి శోకిస్తూ కూలబడ్డాడు. శ్రీకృష్ణుడు మహాజ్ఞాని, కర్తవ్యాన్ని సరైన మార్గంలో పెట్టడానికి తన జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఈ అర్జునుడి సరైన మార్గంలో మళ్ళీ కర్తవ్య శూన్యుడైన వాడిని మళ్ళీ కర్తవ్యం మళ్లించడానికి ధైర్యాన్ని ఇచ్చాడు ముందర. తర్వాత ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి అతన్ని సవ్యైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. కర్తవ్య నిర్వహణలో శూన్యం ఏర్పడితే దాన్ని పూడ్చడానికి మొదటిగా కావాల్సింది ధైర్యం. ఏ వ్యక్తి అయినా బాధల్లో ఉంటే ముందు ధైర్యం అందించాలి. మనం ఏం పర్వాలేదు, మంచి రోజులు ముందు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న రోజులు అనుకూలం కాకపోతే 4 రోజులు ఆగు అని జ్యోతిష పండితుడు ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చి తరువాత అతను చేయవలసిన కర్తవ్యం ఏమిటో బోధిస్తాడు. నీకు ఇప్పుడు అనుకూలంగా, శని అనుకూలంగా లేదు, లేదా కుజుడు అనుకూలంగా లేదు, ఇది మార్గగ్రహం, నీ ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది, కనుక నువ్వు అధైర్యపడకుండా ముందర నేను చెప్పిన ఈ కర్మను నిర్వర్తించు, ఈ యొక్క గ్రహ జపాలను చేయించు. ఇలాగా అతనికి సరైన మార్గాన్ని బోధించేవాడు శ్రీకృష్ణుడి పరమాత్ముడిలాగే ఈ జ్యోతిషుడు కూడా సామాన్య వ్యక్తికి తోడ్పడుతూ ఉంటాడు. కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా ధైర్యాన్ని కలిగించాడో మనం మొదటి 3 శ్లోకాల ద్వారా మనం తెలుసుకున్నాం. అధైర్యం అనేది స్వర్గాన్ని ఇవ్వదు, కీర్తినివ్వదు, పిరికివాడు 10 మందిలో నవ్వుల పాలవుతాడు. అర్జునుడంటే భయకంపితులయ్యే శత్రువుల ముందు కర్తవ్యం మరిచి వారి ముందే పిరికి వాళ్ళని ప్రవర్తించడం కన్నా తుచ్చమైన
పని మరొకటి లేదు. ఓ అర్జున, పిరికితనాన్ని వదిలిపెట్టి యుద్ధానికి సన్నిధుడు కమ్ము అని ప్రోత్సహిస్తాడు. నువ్వంటే భయపడతారు శత్రువులు, అటువంటిది నువ్వు వాళ్ళ ముందే ఇలా బేరగా కూలబడిపోతే మరి వారందరికీ నువ్వు లోపైపోతావు. నీ పిరికితనానికి అర్థం లేదు, అది వదులుకో, యుద్ధానికి సన్నిధం కావు అని కర్తవ్యం బోధిస్తాడు శ్రీకృష్ణుడు. భయం అంటే అర్జునుడిలో భయం ఏర్పడింది. ఆ భయాన్ని తొలగించడానికి కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు. భయం అనేది మన జ్యోతిషపరంగా ఎన్ని కారణాలతో ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. భయం 6 రకాలుగా ఏర్పడుతుంది. 1 భీతం, అనగా యుద్ధము లేకపోతే వ్యక్తుల మధ్యన తీవ్ర ఘర్షణ కారణంగా కలిగే భయానికి మూలం మన జాతక చక్రంలో ఈ 6వ భావం, లగ్నాన్ని 6వ భావం. ఈ 6వ భావంలో మనం పరిశీలించేవి యుద్ధం, శత్రు విజయం, పరాజయం, రుణాలు, రోగాలు, శరీర దృఢత్వం, పోటీతత్వం, ఇవన్నీ. యుద్ధంలోనివి యుద్ధాలు అన్ని కాలంలో ఉన్నవే, ఎప్పుడు నిరంతరం ఉంటూనే ఉంటాయి. రామాయణ భారతాల ద్వారా యుద్ధాల సంగతి మనం తెలుసుకున్నాం. మన చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటాం. యుద్ధాల తర్వాత ప్రస్తుత సమాజంలో ప్రత్యక్ష అనుభవంతో కూడా మనం చూస్తున్నాం. ఒకరిని చంపడం కోసం, తన అస్తిత్వం కోసం పోరాడి జయించే స్థాయి నుంచి అప్పుడు రామాయణ భారత కాలంలో పోరాడడం, జయించడం, యుద్ధంలో చనిపోతే వీరమరణంగా భావించడం జరిగేది. అటువంటి స్థాయి నుంచి 10 మందిని చంపడం కోసం తనే మారణాయుధంగా మారడం, హ్యూమన్ బాంబ్ అంటున్నాం మనం దాన్ని. ఆ స్థితికి సమాజం మారిపోయింది. రామాయణ భారత యుద్ధ కాలాల కన్నా మరింత భయం కలిగించే సమాజంలో ఉన్నాం ఇవాళ మనం. ఆ సమాజంలో బతుకుతున్నాం. భయానికి కారకుడు అది భయం. అటువంటి భీతము అన్నదానికి కారణం ఈ 6వ భావం. ఈ 6వ భావం అనుకూలి చెబితే విపరీతమైన భయాందోళనలను చుట్టుపడుతూ ఉంటాయి. భయానికి కారకుడు మొదట చంద్రుడు మనకు కారకుడు. మనస్సు అస్థిమితం పొందిందంటే చంద్రస్థితి సరిగ్గా లేదని అర్థం. గోచారరీత్యా మనం చంద్రరాశికి 8వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంటే, అంటే మీది వృషభ రాశి అనుకోండి, వృషభ రాశికి 8వ స్థానం, ఇక్కడ చంద్ర సంచారం గోచారరీత్యా ఇప్పుడు సంచారం జరుగుతుంటే అది ప్రాణభయం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు నీచ స్థానంలో అందు సంచరిస్తున్నప్పుడు కూడా మానసిక ఆందోళన పెరుగుతుంది. అది భీతం అన్నదానికి. భయం, విపరీతమైన భయం, యుద్ధ భయం ఇటువంటి కలగడానికి కారణం ముఖ్యం 6వ భావం అనుకూలంగా లేకపోవడం. చంద్రుడు 8వ స్థితి, చంద్రుడు నీచ స్థితి కూడా మన జాతక చక్రం ప్రకారం చంద్రుడు నీచ స్థితి లేదా గోచారీత్యా 8వ స్థితి కూడా మరణ భయాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అదొకటి. ఇక 2వ భయం తెలిసిన విషయాలపై భయం. మనకి విషయాలన్నీ తెలుసు, అయినా భయపడుతూ ఉంటాం. ఉదాహరణకు విద్యార్థులు పరీక్షలు రాయాలి, వాటి గురించి కష్టపడి చదువుతారు, అయినా పరీక్ష పూర్తి అయ్యే వరకు భయపడుతూనే ఉంటారు. దూర ప్రయాణం పెట్టుకున్నాం మనం, తిరిగి వచ్చే వరకు మనసులో భయం, జాగ్రత్తగా తిరిగి వస్తామా రాదా అని. 10వ భావం స్థానంలో లోపం ఈ భయానికి ముఖ్య కారణం. ఈ 10వ స్థానం ముఖ్య కారణం ఇటువంటి భయాలకి. 10మంలో మనకేముంటాయి? అధికారం, కార్యనిర్వహణ ఇలాంటివి ఉంటాయి. 10మం కేంద్ర స్థానం అంటే కృషి స్థానం. మనం చేసే కృషి మీద మనకు నమ్మకం లేకపోయినప్పుడే ఆ భయం ఏర్పడుతుంది. ఊరు వెళ్ళి వస్తున్నాం, జాగ్రత్తగా వస్తామా రాదా, అదొక భయం. ఎందుకంటే మనం కర్మ చేయాలి. ఆ కర్మ ఏమిటి? ఊరు వెళ్ళడం, రైల్లో ప్రయాణించడం. ఆ కర్మను సవ్యంగా నిర్వర్తించలేమనే భయం అంతర్లీనంగా ఉండటం వల్ల ఈ 10మ భయం ఏర్పడుతుంది. అంటే 10మ స్థానం అనుకూలంగా అయితే ఇటువంటి తెలిసిన విషయాలపై భయం ఏర్పడుతూ ఉంటుంది. అంటే 7మ స్థానం కూడా, 7మం కూడా ప్రాధాన్యత వహిస్తుంది ఈ తెలిసిన విషయాన్ని భయం. 7మం అంటే మన లగ్నానికి 7మ స్థానం. ఇది సమాంతరంగా ఉండే దూరస్థానం. యువతల గట్టును కూర్చుని అవతల గుట్టు గురించి ఆలోచించడం వంటిది ఈ స్థితి, ఈ 7మ స్థానం. ఇది కూడా చాలా తెలిసిన
తెలిసిన విషయాలపై భయం. మానసిక ఆందోళనలో మనకు కృషి మీద విశ్వాసం లేకపోతుంది. తెలియని విషయాలపై భయం ఈ సప్తమ స్థానం. తెలియని విషయాలు అంటే దూరం, అంటే ఆపోజిట్లో అవతల గట్టున ఏముంది అనేది తెలియని విషయాల మీద చేసేది ఈ సప్తమ స్థానం. ఇది చాలా విచిత్రమైన భయం. అవతల గట్టున ఏం జరుగుతుందని ఊహలతో భయపడడం అనేది మనం ఇక్కడ చూస్తాం. అన్ని ఊహించుకోవడం, వచ్చే నెల ఎలా ఉంటుందో, ఉద్యోగం పోతే ఏమిటి, ఏదో భయంతో నిద్రపడడం లేదు, లేని సమస్యని ఊహించుకోవడం, ఇదంతా ఈ భయానికి కారణం చంద్రుడితో పాటు ఈ సప్తమ స్థానం, మన దూరస్థానం. తెలిసిన విషయానికి దశమం, తెలియని విషయానికి ఈ సప్తమం మనం గ్రహించాలి. భయానికి ఆకస్మిక భయం, సడన్ గా వచ్చే భయం, వాతావరణంలో మార్పులు వచ్చాయి, పిడుగులు పడుతున్నాయి, భయం వస్తుంది. అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సడన్ గా ఉరుములు మెరుపులతో భయంకరమైన వాన, మీ కళ్ళ ముందు ఏదో బస్సు దొరకడం జరిగింది ఆకస్మికంగా. అప్పటి వరకు మీరు చాలా ధైర్యంగా ఉన్నారు, అనుకోకుండా బస్సు జరిగిన సంఘటన మీరు చూసారు, దుర్ఘటన. ఇలాంటివి ప్రశాంతంగా ఉన్న జీవితంలో అలజడిని రేపుతాయి. ఇవి ఆకస్మిక భయాలు. ఆకస్మిక భయాలకి కారణం ఈ అష్టమ భావం. అష్టమ స్థితి అనుకూలంగా లేకపోతే, లోపం ఏర్పడితే ఈ ఆకస్మిక భయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా ఐదవది కావలసిన వారి గురించి భయం. బంధువులకి ఆరోగ్యం బాగుండలేదు, కావలసిన వారు ఆసుపత్రిలో చేరారు, స్నేహితులకి కార్యక్రమాలు అయ్యింది, ఇవన్నీ భయాలే. అగ్నికి కలిగిన భయం ఇదే, కావలసిన వారి గురించి భయమే. యుద్ధంలో తన ముందు నిలిచిన వారందరూ తన బంధువులు, తన దేశ పౌరులు. యుద్ధం కారణంగా ఎంతమంది మరణిస్తారు, ఇది అర్జునుడి భయం. ఈ రకమైన భయాలకు జాతక చక్రంలో చంద్రస్థితి, చంద్రుడు మూల కారణం భయానికి. తర్వాత ఈ 11వ భావం ఏకాదశ భావం. కావలసిన వారి గురించి భయం అంటే బంధుమిత్రుల గురించి. ఆ ఏకాదశ భావం అనుకూలంగా లేకపోతే కావలసిన వారి గురించి భయం మనసులో వెంటాడుతూ ఉంటుంది. బంధువర్గం, జ్ఞానం. ఏకాదశంలో ద్వితీయంలో కూడబెట్టుకున్న ధనం ఉంటుంది. ఏకాదశంలో దాంతో వచ్చే లాభం ఉంటుంది. కూడబెట్టుకున్నది ఇక్కడ సంపద కావచ్చు, బంధువర్గానికి కావచ్చు. ద్వితీయంలో కుటుంబం ఉంది, ద్వితీయంలో ధనం ఉంది, ఏదైనా కావచ్చు కొంచెం మనం కూడబెట్టుకుంది. అది ఈ ఏకాదశంలో మనకి బలం, లాభాన్ని ఇచ్చేది. ఆ కూడబెట్టుకున్న సంపద కావచ్చు, బంధువర్గం కావచ్చు, లేదా జ్ఞానం కావచ్చు. వాక్కు కూడా ఉంది ద్వితీయంలో, జ్ఞానం కావచ్చు. ద్వితీయం ధనస్థానం అని చెప్పుకున్నాం. ధనం అంటే ధనం అగ్నిర్ధనం, వాయుర్ధనం, సూర్యోధనం, వసు ధనం, ఇంద్రో బృహస్పతి వర్ణం ధనమస్నుతే అని శ్రీ సూక్తులను మనం చదువుతాం. ఇవన్నీ కూడబెట్టుకునేవే, అగ్ని, వాయువు, ఇవన్నీ. మరి అవన్నీ లోపం ఏర్పడితే మనకి భయం ఏర్పడుతూ ఉంటుంది. వాటిలోనూ వీటి నుండి మన లాభాన్ని పొందుతాం. మన బతుకును సవ్యంగా నడవడానికి ఇవన్నీ కావాలి, సహకరించేవి. ఆ కుటుంబం అన్నది, అగ్ని, ధనం అన్నది. ఆ ధనం అంటే మన జ్యోతిషపరంగా ధనం అంటే అగ్ని ధనం, వాయు ధనం, సూర్యుడు ధనం, ఇంద్రుడు ధనం, ఇవన్నీ అంటే శక్తి. ఇవన్నీ ధనాలే. ఆ ధనాలు వాటిలో లోపం ఏర్పడితే మనిషికి అధైర్యం వస్తుంది. కనుక ద్వితీయ ఏకాదశలో లోపం, ఈ 2వ స్థానంలో లోపం, ఈ 11వ స్థానాల్లో లోపం ఉంటే దాన్ని కావలసిన వారి గురించి భయం ఏర్పడుతుంది. మన కుటుంబం, మన బంధువులు అన్న వారిలో ఏదో లోపం, ఏదో ఇబ్బంది జరుగుతుంది అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. ఈ 2 భావాలు అనుకూలతలేనప్పుడు అటువంటి భయాలు కలుగుతూ ఉంటాయి. ఇక 6వది ఆఖరిగా చెప్పుకునేది తృతీయ భావం పరాక్రమం, ఇతరుల గురించి భయం. ఇతరులు కావలసిన వారి గురించి భయం అయిపోయింది, ఇప్పుడు ఇతరుల గురించి భయం. తృతీయ భావంలో ఈ 3వ స్థానంలో పరాక్రమం, జన సహకారం ఉంది. 10 మంది సహకారం తీసుకునేది తృతీయ భావంలో ఉంది. పరాక్రమం, ఇతరుల మనసులో ఆక్రమించుకునే స్థితి తృతీయ భావంలో ఉంది. మన చుట్టూ మన సమాజం యొక్క సహకారం లేకుండా మనం జీవించలేం. పరాక్రమం అంటే ఇతరుల మనసులను ఆక్రమించుకోవడం అని చెప్పుకోవచ్చు. 10 మంది మనకు సహకరించినప్పుడు మన పరాక్రమం బయటపడుతుంది. 10 మంది మనకు సహకరిస్తే, ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడంటే మొత్తం సమాజం అంతా అతను సహకరిస్తేనే నాయకుడు అవుతాడు. సమాజ సహకారాన్ని కోల్పోతే నాయకుడు కాలేడు. అందువల్ల 10 మంది మనకు వ్యతిరేకమైనప్పుడు భయాందోళన మొదలవుతుంది.
అంటే తృతీయంలో లోపం ఏర్పడితే సమాజంతో వ్యక్తికి మనుగడ దూరం అవుతూ ఉంటుంది. అప్పుడు విపరీతమైన భయం కలుగుతూ ఉంటుంది. తృతీయ కారణంగా వచ్చే భయం 10 మంది సహకారాన్ని పోగొట్టుకోవడం అనే భయం ఏర్పడుతుంది. ఇతరుల గురించి, చుట్టూ వారి గురించి ఆలోచించేది ఆ భయం. ఈ విధంగా 6 రకాలుగా ఉన్న భయాలు ఉంటాయి. ధైర్యాన్ని గురించి మనం జ్యోతిషపరంగా ఆలోచిద్దాం. ధైర్యం గురించి ఆలోచిద్దాం ఒకసారి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం జన్మలగ్న కేంద్ర కోణాల సమ్మేళనం అని. కేంద్రము కోణము 2 కలిపింది. అంటే ఆలోచన, ఆచరణ, ఈ 2 శక్తులు కలిసి ఉండే స్థానం జన్మలగ్నం. ఆ 2 కలిసి పనిచేసినప్పుడు విజయం అనేది తప్పక లభిస్తుంది. ఉదాహరణగా మనం చెప్పుకున్నాం ఇందాక రామాంజనేయులు, శ్రీకృష్ణార్జునుడు. మనం వారిద్దరూ ఒకటి శక్తి, ఒకటి యుక్తి, అదే జ్ఞానం. రాముడు జ్ఞానం, ఆంజనేయుడు శక్తి. అలాగే కృష్ణుడు జ్ఞానం, అర్జునుడు శక్తి. ఈ 2 అంటే లగ్నం గురించి. ఈ 2 లగ్న భావంలో కలిసి ఉంటాయి. రామాయణ మహాభారతాల్లో శత్రు సంహారం, ధర్మ స్థాపన 2 జరిగాయి. అంటే లగ్న భావంలో లోపం ఏర్పడితే జాతకుడు ధైర్యాన్ని కోల్పోతాడు. ఫస్ట్ ఈ 2 అనుకూలంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని మనం తెలుసుకుంటున్నాం. జ్ఞానము, శక్తి 2 కలగలిపింది లగ్నం. లగ్నం అనుకూలించినప్పుడే వ్యక్తికి ధైర్యం అనేది ఉంటుంది. లగ్నంలో ఏమాత్రం లోపం ఏర్పడినా, ఏ కారణం వల్ల భయం ఏర్పడినా అతను తన శక్తిని కోల్పోతాడు, అధైర్యం పొందుతాడు. ఇక 2వ భావం ద్వితీయ భావం. ఇది కుటుంబ భావం చెప్పుకున్నాం. కుటుంబ సహకారం లేకుండా వ్యక్తి పైకి ఎదగలేడు. ఆ సహకారం లేకుండా ధైర్యాన్ని పెంచుకోలేడు. శ్రీకృష్ణుడు అర్జునుడి కుటుంబంలోని వ్యక్తి కాబట్టి అతను ధైర్యాన్ని సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. కృష్ణుడు ధైర్యాన్ని అందించాడు. అంటే కుటుంబం సహకరించింది. కుటుంబ సహకారంతో ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. అలాగే తృతీయం జన సహకారం. ఇతరుల సహకారం కావాలి. వ్యక్తికి ధైర్యానికి చుట్టూ ఉన్న సమాజం. ఆ సమాజంలో ప్రేమానురాగాలను అతను ఆక్రమించగలిగితే అతని ధైర్యం అధికంగా ఉంటుంది. అవతల పక్షంలో వారందరూ అర్జునుడికి బంధుమిత్రులు. యుద్ధంలో అవతల ద్రోణాచార్యులు, భీష్ముడు, వీళ్ళందరూ పితామహులు, వీళ్ళందరూ ఇతనికి చుట్టాలు, గురువులు. మరి వారందరూ దగ్గర బంధువులు, ఆప్తమిత్రులు. ప్రేమానురాగాలను పంచవలసిన వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అటు పక్కనే అర్జునుడికి బంధుమిత్రులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అర్జునుడు అధైర్యం పొందడానికి అదే కారణం. తృతీయ సహకారం, జన సహకారం లోపించింది. తనకు కావాల్సిన వాళ్ళందరూ తన మీద ఎదురు తిరుగుతున్నారు. ఒకవేళ తాను ఎదురు తిరిగినా వాళ్ళని చంపి తను ఏం సాధించగలరు అని ఒక భయం అర్జునుడు వెంటాడింది. ఇతరుల మనసును ఆక్రమించుకుని వారితో ప్రేమతో సంతోషంగా జీవించాలనుకునే వారికి శత్రుస్థానంలో నిలిచి వారితో ఏ విధంగా యుద్ధం చేయగలరు? అర్జునుడి పెద్ద సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీకృష్ణుడు బాధ్యత వహించాడు. అంటే దానికి కారణం ఆయన మహాజ్ఞాని. జ్ఞానులు సమాజాన్ని సవ్య మార్గంలో పెట్టడానికి వారి మేధస్సును వినియోగిస్తారు. అందుకనే శ్రీకృష్ణుడు యుద్ధ ప్రారంభంలో ఒక మాట అన్నాడు, నేను ఆయుధం పట్టను, కేవలం నోటి మాటిగా సాయం చేస్తాను అని తన అంతర్లీనంగా ఉన్న తన మనోభావాన్ని వెల్లడించాడు. శ్రీకృష్ణుడు జ్ఞాని కాబట్టి జ్ఞానాన్ని అందించగలమని మాత్రం చెప్పాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు ధైర్యం చెప్పవలసి వచ్చింది అర్జునుడికి? అర్జునుడు గాంధీవాన్ని వదిలిపెట్టి అస్త్రాలను పక్కన పడేసి విలపిస్తూ ఆ రథంలో వెనకాల కూలబడిపోయినప్పుడు, కర్తవ్యశీనుడిగా కూలబడిపోయినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పవలసిన సమయం అప్పుడు ఏర్పడింది. అప్పుడే శ్రీకృష్ణుడు మాట్లాడాడు. అంతవరకు అతను మాట్లాడలేదు. మన కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా ఆత్మబలంతో ముందుకు అడుగు వేయడానికి సహకరించేవి 1 మౌనం, 2 శబ్దం, 3 వేగం, 4 గమ్యం. ఈ 4 చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలంటే కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా మౌనము, శబ్దము, వేగము, గమ్యం. గమ్యం అంటే దిశానిర్దేశం. ఈ 4 మార్గాలను మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాల్లో చూస్తాం. బ్రహ్మ స్వరూపంలో ఆలోచన కనపడుతుంది. దీర్ఘంగా కళ్ళు మూసుకుని ఆలోచించే బ్రహ్మను మనం చూస్తాం. ఆలోచన ముందర జ్ఞానం, ఆలోచించేది జ్ఞానస్థానం. విష్ణువు చేతుల్లో శంఖము, చక్రము 2 ఉన్నాయి. శంఖం శబ్దాన్ని సూచిస్తుంది, చక్రం వేగాన్ని సూచిస్తుంది. పరమేశ్వరుని చేతిలో కూడా ఈ 2 ఉన్నాయి. ఢమరకం, శూలం. ఢమరకం శబ్దాన్ని సూచిస్తుంది,
శూలం గమ్యాన్ని సూచిస్తుంది, దిశానిర్దేశం చేసేది శూలం. చక్రం ఎటైనా వెళ్ళవచ్చు, కానీ శూలం అన్నది ఒక పర్టికులర్ గమ్యాన్ని సూచించేది, ఒక మార్గాన్ని ఒక సూచించేది. అది మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు కూడా ఇరు పక్షాల వారు శంఖనాదాలు చేసుకున్నారు, రణభేర్లు మోగించారు, తప్పట్లు మోగించారు. అవన్నీ భయంకరమైన శబ్దాన్ని చేశాయి. శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు అందరూ అనేక విధమైన నాదాలను పుట్టించే శంఖాలను పూరించారు వాళ్ళందరూ అని మన సంజయుడు ముందే చెప్తూ ఉంటాడు ఆ విషయాన్ని. ఆ శబ్దాలు అందరినీ యుద్ధ కార్యోన్ముఖులు చేస్తాయి. యుద్ధంలోకి మనసులో ఒక ఆలోచన, దృష్టి, శబ్దం కలిగిస్తూ ఉంటుంది. యుద్ధ కార్యోన్ముఖులు చేసే స్థితి కలిగిస్తూ ఉంటుంది ఒక ప్రారంభించడానికి. కానీ అర్జునుడికి ఆ శబ్దాలు అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. అర్జునుడు ఆ శబ్దనాదాలు అన్నీ అయిన తర్వాత కూడా కూలబడిపోయాడు. అప్పటికి అర్జునుడు ఇంకా ఆత్మావలోకంలో ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి, అవతల వాళ్ళు ఉన్నవారు, మన వాళ్ళు, ఇలాగా. మనసు స్తంభించిపోయింది మాట అర్జునుడికి. మనసు స్తంభించినప్పుడు శబ్దం కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది, ఏమీ వినపడదు. ఆ మనసు అయోమయంలో పడిపోయినప్పుడు ఆ శబ్దాన్ని కూడా పట్టించుకునే స్థితి పోయింది. మనసు స్తంభిస్తే ధైర్యము అధైర్యము రెండు కూడా డోలయమాన స్థితం, ఓ పెండ్యులంలాగా, గడియారంలో పెండ్యులంలాగా ఇటు అటు కొట్టుకుంటూ ఉంటాయి, ఇటు ఒక స్థితికి వెళ్ళవు. ఆ మనసును ధైర్యం వైపులాగే ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణుడు. ఆ పరిస్థితుల్లో డోలయమానంగా అతను కూరబడిపోయినప్పుడు, శబ్దం కూడా అతన్ని చెల్లింపజేయలేనప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు ధైర్యవచనాల్ని అందించాడు. మనం జ్యోతిషంలో మనసు, శబ్దం, వేగం, గమ్యం ఈ అన్నవి మొదటి 3 భావాల్లో చూడగలం. 1, 2, 3 స్థానాల్లో. లగ్నం తను కారకత్వంతో కూడుకుంది, అంటే శరీరం. శరీరం అనుకూలించిన స్థితిలో మనసు డోలయమాన స్థితిలో ఉంటుంది. శరీరం అనుకూలించకపోతే మనసు పనిచేయదు. బుద్ధి నిశ్చయం చేస్తుంది, మనసు పరిగెడుతుంది. మనసు లగ్నంలో ఉంది. బుద్ధి పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ వాసనతో కూడుకున్నది. ద్వితీయంలో వాక్ ఉంది. మన బుద్ధిని అనుసరించి వాక్కు ఉంటుంది. వాక్కు అన్నది శబ్దంతో కూడుకున్నది. మన వాక్కు మనకు దిశానిర్దేశం చేస్తుంది. తృతీయంలో పరాక్రమం ఉంది. మన వేగము, దిశానిర్దేశము, ఆ రెండు. పరాక్రమం ఇతరులను ఆక్రమించుకోవాలంటే మనం ముందుకు కొంత కర్మ నిర్వర్తించాలి కదా, అది వేగం. దిశానిర్దేశం ఎలా చేయాలి, 10 మందిని ఆకర్షణ మనం ఏం చేయాలి, ఏ పని చేస్తే వాళ్ళు మన కేసు తిరుగుతారు, ఎటువంటి వాళ్ళని ఎలా వాళ్ళని లొంగ తీసుకోగలం, ఇదంతా దిశానిర్దేశం. ఈ 3 భావాలు సహకరించిన వ్యక్తికి అచేతుడు అయిపోతాడు జాతకుడు. అర్జునుడిలాగే కూలబడిపోతాడు. లగ్నము, ద్వితీయ భావం, తృతీయ భావం సహకరించకపోతే అస్థిమితుడే, ఏ పని చేయలేని వాళ్ళగా కూర్చుని పోతూ ఉంటాడు అటువంటి వ్యక్తి. ఆ 3 సహకరిస్తే కార్యోన్ముఖుడే యుద్ధంలో నిలబడతాడు. ఆ మొదటి 3 భావాలు సహకరిస్తే యుద్ధం అనేది ప్రారంభిస్తాడు. జయాపజయాల విషయం తర్వాత, తన కర్మ తను నిర్వర్తించడానికి ముందు అడిగి వేస్తాడు. యుద్ధం ఎక్కడ ఉంది? 6వ భావంలో యుద్ధం ఉంది. ఈ 6వ భావం యుద్ధం. శత్రు విజయం, పరాక్రమం. 6వ భావం పోటీతత్వం కూడా. యుద్ధం అంటే పోటీ, మరొకరితో యుద్ధం చేసి గెలవడం. అలాగే మామూలుగా జీవన మార్గాల్లో మన జీవనంలో అయితే మనం ఉద్యోగాలకు వెళ్తాం, అక్కడ పరీక్ష, ఆ పరీక్షను నెగ్గడానికి పోటీతత్వం, అదే యుద్ధం. 6వ భావం సహకరించకపోతే పోటీతత్వం లోపం ఏర్పడుతుంది. యుద్ధం చేయలేము, మనం ఓడిపోతాం. అందువల్ల మనకి ఆ ఉద్యోగం రాకుండా పోతుంది. 6వ భావం సహకరిస్తే మనం చాలా ధైర్యంగా వాటితో యుద్ధం చేస్తాం. 6వ భావం సహకరించాలంటే 1, 2, 3 భావాలు సహకరించాలి. 1, 2, 3 భావాలు సహకరించినప్పుడే 6వ భావం కేసి ఆలోచించగలం. ఈ 3 ముందు కార్యోన్ముఖం చేస్తాయి. యుద్ధంలో నిలబడే స్థానం ఇది. ఇక్కడ ఈ యుద్ధంలో మనం నిలబడాలి. ఈ స్థానం కూడా సహకరించాలి. సహకరించకపోతే ఓడిపోతాం, కానీ మనలో ధైర్యం పోదు. 1, 2, 3 అవును నేను పని చేశాను, నా అదృష్టం బాగోలేదు, గెలవలేకపోయాను అనుకుంటాడు. ఈ 3 బాగా చదివితే అసలు ఇక్కడ నిలబడే అవకాశమే లేదు మనిషికి. 1, 2, 3 భావాలతో వ్యక్తిలో ధైర్యము, సవ్యమైన ఆలోచన ఉన్నాయి. కుటుంబంలో అతని వాక్కు సవ్యత సంతరించుకుంటూ, జనసాకారం అంటే అతని విద్య బోధించిన గురువులు, తెలివితేటలు నేర్పిన చుట్టూ సమాజం, అతని స్నేహితులు, వీళ్ళందరూ వల్ల నేర్చుకుంటాడు.
తెలివితేటలు. ఈ 3 భావాలు సహకరిస్తే 4వ భావంలో ప్రాథమిక విద్య. ఇవి సహకరించినప్పుడు ప్రాథమిక విద్య అనేది అసలు వస్తుంది. 5వ భావంలో జ్ఞానం సంపాదించుకుంటాడు. ఇన్ని భావాలు సహకరించినప్పుడు 6వ భావంలో అతనికి యుద్ధంలో నిలబడే శక్తి వస్తుంది. కాంపిటేటివ్ స్పిరిట్, ఆ పోటీతత్వంలో అతను నెగ్గుకు రాగలడు. ఇది జ్యోతిషపరంగా మనం చెప్పగలిగేది. పోటీ పరీక్షలు ఎన్ని సాగించినప్పుడు ఇందులో నెగ్గడం ఆశ్చర్యం ఉంది, తేలిగ్గా నెగ్గుతాడు. జాతకుడు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు జ్యోతిష్కుడు శ్రీకృష్ణ పరమ భగవాన్ వల్లే ధైర్యాన్ని ఇచ్చి సహకరిస్తాడు. ఆ ధైర్యం ఎటువంటిది అంటే, జాతునికి ఏ భావాలు గ్రహాలు సహకరించడం లేదో వివరించి వాటిని అధిగమించే రీతిలో ఆలోచన చేయటం. నీకు బలానా గ్రహం అనుకూలించట్లేదు, ఆ గ్రహం తాలూకు ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని నువ్వు నీ మానసిక శక్తితో జయించినా సరే, లేదా గ్రహ జపాలు జయించి ధైర్యాన్ని కూడగొట్టుకుని వాటికి సంబంధించిన జ్ఞానాలు నిర్ణయించి రత్నధారణ ధరించి ఆ విధంగా నీలో ధైర్యాన్ని పెంచుకుని మళ్ళీ నువ్వు ఈ యుద్ధంలో పాల్గొనడుగా 6వ స్థానం యుద్ధంలో పాల్గొంటుని అని అటువంటి ధైర్యాన్ని ఇచ్చేవాడు జ్యోతిష్కుడు. అర్జునుడికి శబ్దం ఉత్తేజపరచలేదు. ముందు శంఖనాదాలు చేశారు కదా, అయినప్పటికీ అతను ఉత్తేజపరచలేదు. ఆ వేగాన్ని వదిలి అచేతుడే కూలబడిపోయాడు. వేగం అంటే చేతిలో ఉన్న ధనుర్బాణాలని కింద పడేశాడు, వేగాన్ని వదులుకున్నాడు. దిశానిర్దేశం చేయడానికి అవకాశం లేదు, కింద పెట్టేశాడు వాటిని. తను కూలబడిపోయాడు. 3వది, తన గమ్యంపై తనకు నమ్మకం లేకుండా పోయింది. మనం బాణం వదలాలి, ఎవరి మీద వదలాలి? అటుపేసి బంధువులు, మిత్రులు, గురువులు, వాళ్ళ మీద ఎలాగా మనం వాళ్ళని చంపి సాధించేదే ఉంది? ఇలాంటి ఆలోచనతో గమ్యం అనేది అతనికి, ఆ బాణానికి దిశానిర్దేశం గమ్యం ఉండాలి కదా, ఆ గమ్యం ఏమిటో అతనికి ఎక్కడ నమ్మకం అనేది లేకుండా పోయింది. మనం చేసే తప్పేమో అని భావంతో కూలబడిపోయాడు. కర్తవ్యం ఉండేది అక్కడ. 3 మార్గాల్లో ఏర్పడే లోపంతో అచేతన చేసింది. 1, 2, 3 మార్గాలు అతను సహకరించగా అచేతనుగా కూలబడిపోయాడు. అచేతన నుంచి బయటపడడానికి ధైర్యం కావాలి. ఈ 3 మార్గాలు సాధించాలంటే అతనిలో ధైర్యం నింపాలి. శ్రీకృష్ణుడి ప్రయత్నం అర్జునుడిలో ధైర్యం కలిగించడం. శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన ధైర్యంతో తన మనసులో సందేహాన్ని బయట పెట్టాడు అర్జునుడు. అప్పుడు తన సందేహం ఏంటి అని అచేతుండే కూలబడిపోయినవాడు అసలు ఎందుకు అయ్యాడో, తన భావం ఏమిటో అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అంటే కొంచెం ధైర్యం కలిగింది. శ్రీకృష్ణుడు పర్వాలేదు, యుద్ధం చేయి, నువ్వు అచేతుండే అలా పడిపోతే అవమానం పాలైపోతావు, నీ ముందు శత్రువులు నిన్ను చూసి భయపడేవారు, అటువంటి వారి ముందే నువ్వు కూలబడిపోతే ఆ చేతగాని వాళ్ళగా నీకు గౌరవం ఏముంటుంది, నీ కార్యోన్ముఖకరము అని అతనికి ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు తన మనసులోని భావాన్ని బయట పెట్టాడు. కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిప్రసియోస్సామి పూజార్హార్వరిసూదన. హరిసూదన, ఓ శ్రీకృష్ణ, పూజింపదగిన భీష్మ పితామహుని మరియు ద్రోణాచార్యుని సంఖ్య యుద్ధమందు, సంఖ్య అంటే యుద్ధమందు ఎదిరించి ఏ విధంగా పోరాడగలను నేను? వాళ్ళు నాకు పూజనీయులు, వాళ్ళిద్దరును, వాళ్ళతో ఎలా నేను పోరాడగలను అని తన మనసులో విషయాన్ని అప్పుడు బయటపెట్టాడు అర్జునుడు. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భక్షై మహీహలోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బెచ్చమెత్తుకునే నేను ఈ లోకాన్ని జీవించుడు శ్రేయోదాయకము అన్నాడు. వారిని చంపించో రక్తసిక్తములైన ఈ భోగములు నేను అనుభవించేసాను. వారు చనిపోతే అంత రక్తం కూడా నేను తినాల్సి వస్తుంది. ఈ భోగాలు నేను అనుభవించాలి, అవి నాకు ఇష్టం లేదు. బెచ్చమెత్తుకునైనా నేను బతకగలను కానీ నా గురుజనులు నేను చంపుకోలేను అని చెప్తాడు అర్జునుడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేత యచ్ఛేయసా నిత్యం బ్రూహి తన్మే శిష్యసే అహం సాధి మాం త్వాం ప్రపన్నం. పృచ్ఛామి, అడుగుతున్నాను నేను, బ్రూహి చెప్పుము, శాసించుము, శాసించడానికి శాసించలే కృష్ణ పరమాత్మ. పిరికితనంతో నా స్వభావాన్ని కోల్పోయి ఈ స్థితిలో అడుగుతున్నాను. ధర్మాధర్మ విచక్షణకు దూరమయ్యాను, నాకేమీ అర్థం కావట్లేదు. నేను చాలా పిరికివాడిని అయిపోయాను అనుకోకుండా, ఊహించకుండా. ధర్మాధర్మాలు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వారిని చెప్పి నేనేం సాధించాలి? ఆ రక్తపు నేను ఎలా తింటాను? నన్ను చాలా ఇబ్బందులు ఉన్నాను. నేను నీ శిష్యుణ్ణి, శరణాగతుడను, నాకు శ్రేయస్కరమైన మార్గాన్ని ఉపదేశించము, నన్ను శాసించము అంటాడు అర్జునుడు. నీకు
నేను శరణాగతుని అయిపోయాను పూర్తిగా, నేనేం చేయలేను, నీ సలహా ఒకటే నాకు ఆధారం అంటే జ్ఞానిని ఆశ్రయించాడు అర్జునుడు. ఇక్కడ జ్ఞాని అంటే అతని లగ్నం సహకారం పొందింది. పూర్వజన్మలో దోషాలున్నా ఆ దోషాలు తెలియక జరిగిన అయి ఉండవు కావచ్చు. అందువల్ల అతనికి లగ్నం సహకరించి జ్ఞాని యొక్క సహకారాన్ని తీసుకోవడానికి ప్రేరేపించబడింది. అందువల్లే శ్రీకృష్ణ పరమాత్ముడు నన్ను శిష్యుడిగా తీసుకో, నేను నీ శిష్యుడినే, శరణాగతుడు, నేను శరణ కోరుతున్నాను, నాకు శ్రేయస్కరమైన మార్గాన్ని చూపించు, నాకు నా స్వభావం కోల్పోయాను, నా స్వస్వభావం కోల్పోయి పిరికితనంతో కోల్పడ్డాను, ధర్మాధర్మ విషయం నాకు అర్థం కావటం లేదు అని పరిపరి విధాల ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు అంటే శ్రీకృష్ణుడు ఇచ్చిన ధైర్యంతో ఆ మాటలు అతని నోటిని బయటకు వచ్చాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్న దానికి ఈ శ్లోకం అన్వయించబడింది. అర్జునుడికి తన జ్ఞానం సహకరించక విశేషణ కోల్పోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సహాయాన్ని అర్థించాడు. అక్కడ మనకి అర్థమవుతుంది. జ్ఞానాన్ని పొందుడు పూర్తిగా శరణాగతుడయ్యాడు. గురువు దగ్గర శరణాగతుడు అయినప్పుడే జ్ఞానం అనేది వస్తుంది. గురువుకి ఎదురు తిరిగితే జ్ఞానం లేదు. అంటే అజ్ఞానం అతనిలో ఉన్నంతసేపే గురువుకి ఎదురు తిరుగుతాడు. అతనిలో జ్ఞానం అనేది ప్రవేశించాక గురువుకి శరణాగతుడు అవుతాడు. తృతీయం జనసహకారం పొందిన వాడు దేనైనా సహాయకుడు. జనసహకారం అంటే ఇక్కడ మరొక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరైతే సహాయపడింది బంధువు శ్రీకృష్ణుడి సహాయం తీసుకుంటున్నాడు. అంటే 3వ స్థానం సహాయం తీసుకున్నాడు. తన కుటుంబంలో వ్యక్తి శ్రీకృష్ణుడు కుటుంబ స్థానం సహకారం తీసుకున్నాడు. తనలో జ్ఞానం కొంత సహకరించింది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని కరుణించి అతనికి బుద్ధి వికాసానికి ఈ సాంఖ్యయోగ అధ్యాయంలో 2 మార్గాలుగా బోధన చేశాడు. ఒకటి జ్ఞాన మార్గం, 2 కర్మ మార్గం. ఈ 2 రకాలుగా అతనికి జ్ఞాన బోధన చేశాడు. జ్ఞాన మార్గం, కర్మ మార్గం. జ్ఞానం అంటే ఆలోచన శక్తి, కర్మ అంటే చేయడం, చేసే పని. ఆలోచనతో చేస్తే ఒక పద్ధతి, ఆలోచన లేకుండా గురువు చెప్పిన విధంగా అనుసరించి చేసిన ఫలితాన్ని పొందవచ్చు అనేది 2వ పద్ధతి. జ్ఞాన మార్గంలో శ్రీకృష్ణుడి భగవాన్ బోధన ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఇక్కడ ఆత్మ అశాశ్వతము, అది అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఆత్మ శాశ్వతము అన్ని కాలాల్లో ఉండేది ఆత్మ. శరీరం మాత్రమే నశించున్నది. శరీరం మనకు శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతము. శరీరము జీర్ణస్థితి పొందినప్పుడు ఆత్మ ఆ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని ధరించడం జరుగుతుంది. అంటే ఆత్మ ఒక శరీరాన్ని నుంచి ఒక శరీరాన్ని మారుతుంది, కానీ ఆత్మకు అనేది మరణం అనేది లేదు. మరణం అనేది ఈ శరీరానికి మాత్రమే ఉంది. సుఖ దుఃఖముల శరీరములకు కానీ ఆత్మకు కావు. కష్టం ఏదైనా వచ్చి చెయ్యికి దెబ్బ తగిలితే చెయ్యికి నొప్పి కలుగుతుంది, అది శరీరానికి, కానీ ఆత్మకు కాదు. శ్రేష్ఠులైన వాడు సుఖ దుఃఖాన్ని సమానంగా చూస్తాడు. ఆత్మ విచక్షణ మాత్రమే చేయదు. ఆత్మ విచక్షణ కలిగి ఉంటుంది, అంతవరకే. సుఖ దుఃఖాలని సమానంగా చూడగలడు ఎవరు? శ్రేష్ఠుడైన వాడు, బాగా జ్ఞాని అయినవాడు. నైనం చందతి శస్త్రాణి నైనం చహతి పావకః నైనం క్లేదయం చాపో నోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, పావకః అగ్ని దహింపజాలదు, ఆపహ నీరు తడుపుజాలదు, మారుతః వాయువు ఎండింపజాలదు. ఆత్మ దేనివల్ల నశించదు. అగ్ని, నీరు, వాయువులు ఏ శక్తి అతని శాస్త్రములు కానీ ఆత్మను నశింప చేయలేవు. ఆత్మ శాశ్వతము, శరీరము అశాశ్వతము. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి పంచభూతములు. ఈ 5 ప్రకృతిలో ఉండే పంచభూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మానవ శరీరం కూడా ఈ పంచభూతాత్మే ఉంటుంది. ఎందువల్లంటే ఈ శరీరం ప్రకృతి నుంచి వచ్చింది మన శరీరం. ఈ శరీరంలో నిరంతరం అగ్ని, నీరు, వాయువు ప్రవహిస్తూనే ఉంటాయి. ఎప్పుడు మన బుద్ధికి గోచరిస్తాయి. ఇవన్నీ మనం గ్రహించగలం. అగ్ని మన శరీరంలో ఉంది, ఒళ్ళు వేడిగా ఉందా లేదా మనకు తెలిసిపోతుంది. అలాగే శరీరంలో నీరు ఉన్న సంగతి మనకు తెలుస్తుంది. వాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 24 గంటలు అదే ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. వాయువు ఆగిపోతే మనకి ప్రాణం పోతుంది. ఇవి మన బుద్ధికి తెలుస్తాయి. మన బుద్ధికి గోచరించినది ఒక ఆత్మ ఇవన్నీ ఉన్న చోటే ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మను మనం దర్శించలేము. ఆత్మ
శరీరాన్ని మనసుని నడిపిస్తుంది. మనసు ఆత్మ ద్వారా నడపబడుతుంది. కాబట్టి మనం ఆత్మను గుర్తించాలంటే ఆత్మ నడిపే మనసు ద్వారానే మనం ఆత్మను గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అది సామాన్య మానవులకి సాధ్యమయ్యేది కాదు, మహాయోగులకు సాధ్యమయ్యేది ఆ విషయం. అది ఆకాశతత్వంతో కూడుకున్నది. ఆకాశం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది అని మనం అంటాం. ఆత్మకు మరణం లేదు. ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, ప్రతి జీవిలో ఉన్న ఆత్మ ఒకటే, దానిలో మార్పు లేదు. దైవం యొక్క ఆత్మ అయితే దేవుని యొక్క ఆత్మను పరమాత్మ అంటాం, జీవుని యొక్క ఆత్మ జీవాత్మ అంటాం. జీవుని ఆత్మ పరమాత్మలో కలిసినప్పుడు జన్మరహస్యం అవుతుంది. పరమాత్మ ఒక పెద్ద బండరాయి అనుకోండి, అది ఆత్మ అనుకున్నాం, దాన్ని ముక్కలు చేసాము. ముక్కలు చేసినప్పుడు దాన్ని చిన్న చిన్న రాళ్ళు అంటాం, కనుక ఆ పెద్ద బండరాయికి సంబంధం లేదు. అది మళ్ళీ ఇవన్నీ కలిసి ఒక రాయిగా ఏర్పడితే మళ్ళీ ఆత్మ పరమాత్మలో కలిసిపోయినట్టు మనం భావించవచ్చు. కానీ ఈ ముక్క అయిన రాయి ఆ పెద్ద బండరాయి నుంచి వచ్చినదే. అదే ఆత్మ, ఇది ఆత్మ, ఒకే ఆత్మ. రెండు జీవాత్మలో ఉన్నది, పరమాత్మలో ఉన్నది ఆత్మ ఒకటే. పరమాత్మకి ఈ జీవాత్మ కలిసిపోతే ఇంకా తిరిగి జన్మరహస్యం అనేది లేకుండా పోతుంది, మరీ పుట్టడం అనేది జరగదు. దాన్ని మనం మోక్షం అంటున్నాం. జ్యోతిష రాశిలో ఈ 12 రాశులు 3 భాగాలు విభజించబడ్డాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 3 భాగాలు విభజించబడ్డాయి. ఈ 3 వరుసగా అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. తిరిగి అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. 4 పంచభూతాలు, 4 భూతాలే ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. 5వది ఆత్మ, అందుకనే దాన్ని ఇక్కడ చూపించలేదు. ఈ 12 మన అనుభవానికి పెడుతూ ఉంటాడు. అగ్ని, భూ, వాయు, జలతత్వాలు. వీటిలో ఆకాశతత్వం ఆత్మ మనకు గోచరించదు, కనపడుతుంది కదా. ఎందువల్లంటే ఈ 12 భావాల్లో ఉన్న శరీరంలో ఈ ఆత్మ ప్రవేశించి చేతనత్వాన్ని కలిగిస్తుంది. ఈ 12 భావాలు సవ్యంగా ఉన్నప్పుడే ఆత్మ ఇందులో ఉంటుంది. ఈ 12 భావాల్లో లోపం ఏర్పడితే ఆత్మ ఆ శరీరాన్ని విడిచి మరొక నూతన శరీరాన్ని ధరిస్తుంది. అంటే ఈ అగ్ని, భూ, వాయు, జలతత్వాల్లో ఆ మిశ్రమంలో లోపం ఏర్పడినప్పుడు, సమతుల్యత లోపించినప్పుడు ఆత్మ అందులోకి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాన్నే అర్జునుడికి బోధించాడు. వాసాంతి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహయా జీర్ణ నన్యాని న సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ మా ప్రాత శరీరాన్ని వీడి నూతన శరీరాన్ని పొందును అని చెప్తాడు. ఇందులో ఈ ఆత్మ అనేది నూతన శరీరాన్ని, ఇది ఎప్పుడైతే పాడవుతుందో అప్పుడు ఆ శరీరం వదిలిపెట్టి ఇంకోసం శరీరానికి బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధాప్యావస్థ, ఈ 3 అవస్థలు ఉంటాయి. ఆ తర్వాత ఆ శరీరం జీర్ణం అయిపోతుంది. అప్పుడు ఆత్మ దాని నుంచి వెళ్ళిపోయి మరొక నూతన శరీరాన్ని పొందుతుంది. మానవ శరీరంలో అగ్ని, భూ, వాయు, జలతత్వాలు ఈ 4 నిర్ణీతమైన పాళ్ళలో కలిసి ఉంటూ ఉంటాయి. వాటిలో లోపం ఏర్పడితే శరీరం కొంతవరకు తనకు తానుగానే సరి చేసుకుంటూ ఉంటుంది. ఆ సర్దుబాటు శరీరానికి ఉంది. ఉదాహరణకు వేసవికాలంలో అధిక ఉష్ణాన్ని నిరోధించడానికి శరీరం అంతా నీరు చెమటగా విడుదలయ్యి శరీరాన్ని చల్లబరుస్తుంది. అదే శీతాకాలంలో అయితే శరీరం చల్లబడకుండా నీరు ఒక్క మూత్రం ద్వారానే బయటకు వెళ్ళి విడుదలవుతుంది. శరీరంలో రక్తం వేడెక్కి శరీరాన్ని వెచ్చదనంగా ఉండేదిగా చేస్తుంది. శరీరంలో సమతుల్యత సరి చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు, ఆ సమతుల్యత ఆ శరీరాన్ని కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, శరీరంలోనే రోగ నిరోధక శక్తి చాలినప్పుడు ఆత్మ ఆ శరీరాన్ని విడిచి జీర్ణవస్థంలో వదిలిపెట్టేసి నూతన శరీరాన్ని ధరిస్తుంది. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ గురించి బోధిస్తూ ఉంటాడు. మానవుడు తనకు అనుభవంలో గోచరయ్యే విషయాలు, విషయవాంఛలు ఈ జాతి చక్రంలో 12 భావాల్లో ఇక్కడ ఉన్నాయి. వాడి అనుభవంలోకి ఏమో వస్తాయో విషయవాంఛలు ఈ 12 భావాల్లో పెట్టారు జాతి చక్రంలో. అజ్ఞాని ఈ 12 భావాలను మాత్రమే గుర్తించి నిరంతరం వీటి గురించి ఆలోచిస్తాడు. అజ్ఞానికి ఎంతసేపు ధనం కావాలి, అందరూ తూకం ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, విజ్ఞానం బాగుండాలి, నేను ఎవరినైనా జయించాలి, నాకు మంచి భార్య రావాలి,
కష్ట నష్టాలు ఉండకూడదు, నాకు బాగా ఆస్తిపాస్తులు ఉండి జీవితం సుఖంగా వెళ్ళిపోవాలి, మంచి ఉద్యోగం దొరకాలి, ఏ పని చేసినా లాభించాలి, ఇలాంటి ఆలోచనతో నిరంతరం ఈ 12 భావాల ఆలోచనతో మానవుడు ఉంటూ ఉంటాడు. ఇందులో లేని కనపడని ఆత్మ గురించి అతను ఆలోచించడు. ఆత్మజ్ఞానాన్ని బోధించేది భగవద్గీత మాత్రమే. శ్రీకృష్ణ భగవాన్ బోధనలో జ్ఞాన బోధనలో ఈ శ్లోకం బాగా ఆలోచించేస్తుంది. సుఖ దుఃఖే సమే కృత్వా లాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్య నైవం పాపమవాప్యసే సుఖ దుఃఖే సమే కృత్వా లాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసే. జయాపజయములను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను సమానముగా భావించి యుద్ధమునకు సన్నిధుడు కమ్ము అని 3 గంటలు చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. జయాపజయములు, లాభ నష్టాలు, సుఖ దుఃఖములు, వీటిని అన్నిటి సమానంగా చూడమన్నాడు. జయం వచ్చినా అపజయం వచ్చినా ఒక రకంగా చూడు, లాభమైనా నష్టమైనా ఒక రకంగా చూడు, సుఖమైనా దుఃఖమైనా ఒక రకంగా అనుభవించు, యుద్ధమునకు సన్నిధుడు కను. ఇవన్నీ నువ్వు సమానంగా భావించి దాన్ని ప్రారంభించు. అప్పుడు నీకు పాపం అంటనే అంటువు, అప్పుడు నీకు భయం అనేది తొలగిపోతుంది. నువ్వు ఏదో ఒకటి కాంక్షిస్తే మటుకు నీ భయం వెంటాడుతూ ఉంటుంది, నువ్వు ఏ పని చేయలేని వాడు అవుతూ ఉంటావు. అది వస్తుందా రాదో అన్న ఆలోచనలోని మరొక భయాన్ని నువ్వు కూడగట్టుకుంటున్నావు అని చెబుతాడు. జీవుడు అంటిపెట్టుకుని ఉండేది ఈ 3 విషయవాంఛలే: జయాపజయాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు. జాతీయ చక్రంలో ఈ 12 భావాల్లో కూడా ఈ దాగి ఉన్నవి ఇవే. ద్వితీయంలో ధనం ఉంది, ఏకాదశంలో లాభం ఉంది, ద్వాదశంలో ఖర్చు ఉంది, చతుర్థంలో సౌఖ్యం ఉంది, షష్టంలో జయాబ్జయాలు, 6వ స్థానంలో జయాబ్జయాలు, అష్టమంలో కష్ట నష్టాలన్నీ ఉన్నాయి. ఇవి జీవి నిర్వహించే కర్మలతో అనుసరించబడి ఉన్నాయి. జీవి చేసే కర్మలకు బదులుగా వాటికి ఇవన్నీ ప్రత్యామ్నాయంగా వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ వీటిని దృష్టిలో ఉంచుకుని అది ఏదో చదువుకుంటాడు, పాస్ అవడం ఫెయిల్ అవడమా, ఆ చదువు అనే కర్మకి ఈ 2 జతపడతాయి. లాభం వ్యాపారం చేస్తాడు, లాభమో నష్టమో 2 జతపరిచి ఉంటాయి చేసే ఆ కర్మకి. అలాగే సుఖ దుఃఖములు, ఏ పని చేసినా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ 2 కర్మలు కలిసి ఉంటాయి జతగా. ఏ పని చేసినా నాకేం లాభం ప్రశ్నించుకుంటాం మనం మొదల. ఏ దేవుణ్ణి వేడుకుంటే ఎంత లాభం వస్తుంది అనేది బేరీజ్ చేసుకుని ఆయా దేవాలయాలకు తిరుగుతూ ఉంటాం. మనం ఎంతసేపు లాభాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సాయిబాబా ఎక్కువ లాభిస్తాడా, ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ఎక్కువ లాభిస్తాడా, ఈ ఆలోచనతో మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వీసాలు ఇవ్వడు, హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి అయితే వీసాలు ఇస్తాడు అని హైదరాబాద్ వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈ విధంగా ఎక్కడ లాభం, ఆ వెంకటేశ్వర స్వామి అవతారానికి మళ్ళీ 2 భావాలు జోడించుకుంటున్నాం మనం. తిరుపతికి ఒక భావం, హైదరాబాద్ వెంకటేశ్వర స్వామికి మరొక భావం. అలాగే లాభం వెంట మనం పరిగెడుతూ ఉంటాం. లాభం అన్న మాట పట్టుకుని ఏ పనైనా చేసేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు మన విశిష్టా జ్ఞానం కోల్పోయి కొన్ని దుష్టకర్మలు కూడా ఆచరించిన ప్రమాదం ఉంది. వాటి ఫలితాన్ని తిరిగి అనిపించడం తప్పనిసరి అవుతుంది. మనం ఎప్పుడైతే లాభమించబడినామో కొన్ని దుష్టకర్మలు కూడా చేయటం అనేది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఆ కర్మల యొక్క ఫలితాన్ని తిరిగి అనిపించడానికి మళ్ళీ మనం జన్మించడం, మళ్ళీ ఆ కష్టాలను అనుభవించడం ఇవి జరుగుతూ ఉంటాయి. మనం మోక్షాన్ని గురించి ఆలోచిస్తే ఇంతమంది దేవుళ్ళు అక్కర్లేదు. ఎందుకు? ఒకళ్ళు దేవుడు చాలు, సర్వాంతర్యామి నారాయణుడు ఒక్కడే చాలు. మోక్షాన్ని గురించి కేవలం ఆస్తే నారాయణ అనుకుంటే చాలు, మోక్షం వస్తుంది. మనం అలా అనుకోం. సాయిబాబా, వెంకటేశ్వర, మరి ఇంకోట సింహాద్రపన్న, లేదా రకరకాల ఆలోచనలతో మనం పరిగెడుతూ ఉంటాం. ప్రాపంచిక సుఖాలను మనం కోరుకున్నప్పుడు వాటితో వచ్చే కష్టాలను కూడా మనం అనుభవించక తప్పదు. ఖచ్చితంగా ఏ సుఖాన్ని కోరుకుంటే దాంతో పాటు కొన్ని కష్టాలు వస్తాయి. మనకి మంచి జీతం రావాలి, ఈ దశమంలో పనిచేయి, రాత్రి పగలు పనిచేస్తే జీతం బాగా వస్తుంది, లేకపోతే రాదు. అంటే కర్మ నిర్వర్తించాల్సిందే, ఒక కష్టాన్ని అనుభవించవలసిందే. ధనం సుఖం ఇస్తుంది, కాకపోతే ధనాన్ని ఒకటే కోరుకుంటే దాంతో కూడా వచ్చే కష్టాలు చాలా ఉంటాయి, దాంతో కూడా వచ్చే చాలా ఉన్నాయి. ధనం కోసం అధిక శ్రమ ఖర్చు పెట్టాలి, దాన్ని దాచడానికి ఒక పెద్ద పని. దశమ ఉద్యోగ స్థానంలో శ్రమే ఇదంతా ఇక్కడ మనం పడేది. జీతం పెరుగుతున్న కొద్దీ ఇల్లు కన్నా ఉద్యోగ నిర్ణయానికి ఎక్కువ కాలం సమయం గడిపేస్తూ ఉంటాం. ఉద్యోగం చెయ్యం, అసలు ఉద్యోగం చేయనండి, మరో మార్గంలో ధనం సంపాదించాలనుకుంటున్నారు అనుకోండి. వ్యాపారం అయితే
అది కూడా శ్రమతో కూడుకుంది. వ్యాపారం తేలిక కావదు కదా, ఇది కూడా అనేకమైన శ్రమ పడాలి. కాదు రాజకీయం చేస్తారా, సరే ప్రజల మద్దతు కోసం నానా తిప్పలు పడాలి, రాత్రి పవర్ తిరగాలి, అందులోనూ కష్టం ఉంది. మనం కొంత శక్తిని కోల్పోయినప్పుడే లాభం అనేది వస్తుంది. అనుభవంలో కూడా మనం అనుభవించడం, ఏదైనా మనకు అనుభవం కలిగింది అంటే అది లాభమే. ఆ అనుభవానికి మనం కొంత శ్రమ చేయాలి. మనం ఏదో కర్మ నిర్వర్తించినప్పుడు ఆ కర్మ మంచిగా చేయడం అనేది మన అనుభవంలోకి వస్తుంది. అంటే ఈ అనుభవం మనకు కలగాలంటే ఆ కర్మను నిర్వర్తించాలి, అది కూడా శ్రమతో కూడుకున్నది. తాత్వికులు అయితే ఒక మాట అంటారు, సుఖం అన్నది 2 కష్టాల మధ్య విరామం అంటారు. ఒక కష్టానికి విరామం. కష్టం లేకుండా సుఖం ఎలా వస్తుంది? మనకి కాలు బెణికింది, చాలా కష్టమైంది, నడవలేకపోయాము, ఇంట్లో కూర్చున్నాం, మన భార్య పిల్లలు ఎవరో ఆ కాలు మీద కాసేపు వాళ్ళు తొక్కుతారు, చాలా సుఖంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది సుఖం? ఒక కష్టం నుంచి వచ్చిన సుఖం అది. అందువల్ల 2 కష్టాల మధ్య విరామం సుఖం. మనం శ్రమ లేని సుఖాన్ని ఆశిస్తామా? శ్రమ లేకుండా సుఖం వస్తుంది, వచ్చే మార్గం ఏమైనా ఉందో వెతుక్కున్నామా? సరే, శ్రమ లేకుండా వచ్చే మార్గం ఏంటంటే పూర్వీకులు ఇచ్చిన ఆస్తి. పూర్వీకులు మనకి బాగా ఒక 100 ఎకరాల స్థలం, భూమి, పంట భూమి అన్ని ఇచ్చేసారు, ఒక పెద్ద మేడ, వీటిని పెట్టి కూర్చున్నాం. శ్రమ ఏం లేదు, ఇంకా పట్టు కూర్చోవడం, తినడం. అదే మన పూర్వీకులు కష్టపడితేనే అది కూడా వచ్చింది. వాళ్ళు కష్టపడకుండా అలాగా శ్రమ వాళ్ళు పడ్డారు, ఆ శ్రమ ఫలితాన్ని మనకి దారిపోసారు. మన వరకు శ్రమ లేకుండా అని భావిద్దాం, పోయి మా వరకు శ్రమ లేకుండా ఉంది ఇది, పూర్వీకులు ఏం పడితే మాకెందుకు అని అనుకుంటే శ్రమ లేకుండా వచ్చే సౌఖ్యంలో సుఖం లేదు, ఎప్పుడు విలువ కూడా ఉంది. సుఖం లేదు, విలువ లేదు, తృప్తి కూడా లేదు, ఆనందం లేదు. ఉన్నది కడుపు నిండా తిని దర్జాగా మంచి బట్టలు వేసుకుని వీధుల మీద కూర్చుంటే చుట్టూ జనం హేళన చేస్తారు, భార్య బిడ్డలు విలువనివ్వరు, మనకే న్యూనతాభావం ఏర్పడుతుంది. కనుక తప్పనిసరిగా మనం శ్రమించవలసి ఉంటుంది. శ్రమించడం అంటే కష్టాన్ని అనుభవించడమే. కష్టాన్ని అనుభవించడం తప్పనిసరి. ఒక లాభం రావాలంటే, ఒక ఆనందం కలగాలంటే ఎంతో కొంత కష్టపడి సంపాదించాలి వాటిని. ఆ కష్టమే కర్మ నిర్వర్తించడం. కర్మలు నిర్వర్తించినప్పుడే ఆ కర్మ ఫలితాలను మనం పొందుతాం. అవి సవ్యమైన కర్మలు అయితే సవ్యమైన ఫలితాలు వస్తాయి, అపసవ్యమైన కర్మలు అయితే ఆ ఫలితాలు కూడా అపసవ్యంగా ఉంటుంటాయి. లాభం కోరుకుంటే దాంతో పాటు నష్టం కూడా మనం అనుభవించాలి, తప్పదు. నష్టం లేకుండా లాభం అనే మాటకి అర్థం లేదు. ఆయాచితంగా వచ్చే లాభం తృప్తినివ్వదు. ఊరికి పెద్దలు సంపాదించిన ఆస్తిని చెప్పుకున్నాం, దాంట్లో తృప్తి ఉండదు. నష్టాన్ని ఎదుర్కొంటూ వచ్చే లాభం మాత్రమే తృప్తిస్తుంది. మనం ఎంతో కష్టపడి పొలం దున్నే రైతు ఆ వచ్చిన పంట చూసి మహదానంద పడిపోతాడు, అదే తృప్తినిస్తుంది. జయాపజయాలు కూడా ఒకదానితో మరొకటి కూడుకున్నవి. జయం దాని వెంట అపజయం, దాని వెంట మళ్ళీ జయం, ఒకదానితో లింక్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. శత్రువులు, రోగాలు, రుణాలు ఇవన్నీ ఆరోభావంలో ఉన్నాయని చెప్పుకున్నాం మనం. శత్రువులు ఉన్న చోట ఓటమి ఉంటుంది, విజయం ఉంటుంది, 2 ఉంటాయి. రోగాలు ఉన్నప్పుడు రోగ నిరోధకాలు ఉంటాయి, రుణగ్రస్తులు ఉన్నప్పుడు రుణదాతలు కూడా ఉంటారు. రుణగ్రస్తులు ఎలా అవుతారో ఇంకో రుణదాత ఉన్నప్పుడే రుణగ్రస్తులు అవుతారు. 2 ఒకదాని నుండి ఆధారపడేవి. శ్రీకృష్ణుడు భగవానుడు బోధించేది ఈ జంట భావానుభూతుల్ని సమదృష్టితో చూడమని. జయాపజయాలు, లాభ నష్టాలు, మరి సుఖ దుఃఖాలు, ఈ మూడింటిని సమదృష్టితో చూడండి. దేనికి లోబడిపోకండి, లొంగిపోకండి. నాకు అన్ని సుఖం కావాలి, అన్ని లాభాలు కావాలి, అన్ని జయాలే ఉండాలి, తిద్దంటూ నెగ్గు రావాలి అన్న భావంతో, ఒక కోరికతోటి మనం మగ్గిపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జయమైనా అపజయమైనా నేను చేసే పని నేను చేస్తాను. నేను ఈ సవ్యమైన కర్మ నాకు బోధించబడింది, నా గురువు చెప్పిన ఈ కర్మ నేను నిర్వర్తిస్తాను. దాని వచ్చే లాభం నాకు అనవసరం, నష్టము కూడా నేను పట్టించుకోను. ఏదైనా ఒకటే నా దృష్టిలో అన్న భావన కలగాలని శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తాడు. ఏదో ఒకటి కావాలంటే అది సాధ్యం కాదు. పట్టుదలగా మనకు అన్ని అనుకూలమైన కావాలి అని సాధన చేస్తే అనుకూలతలో అనుభూతి లోపం ఉంటుంది. ఖచ్చితంగా అనుభూతినివ్వదు. అయాచితంగా వచ్చినమాట. అన్ని కష్టం లేకుండా వచ్చేది అన్ని అయాచితంగా వచ్చేవి. అయాచితంగా వచ్చేది మనకు సంతోషాన్ని ఇవ్వవు. ఏదైనా మనకు కలిగించేది అనుభూతి మొదలే. మన శరీరం, మన మనసు కోరుకునేది ఎంతసేపు అనుభూతే. ఏదైనా ఒక వస్తువు, ఒక తీపి పదార్థాన్ని తిన్నాం, ఆ అనుభూతి, ఆ పదార్థం నోట్లో వెళ్ళిపోతుంది, అనుభూతి మిగులుతుంది. ఒక ముద్ద అన్నం నమిలితే దాని అనుభూతిని మనం ఆస్వాదిస్తాం.
నవలకుండా మింగేయం కదా, అన్నం దగ్గర కూర్చున్నాక ముద్ద ముద్ద నవ్వుతూ తింటూ ఉంటాం, అనుభూతిని ఆస్వాదిస్తాం. ముద్దలు కాదు, ఆ ముద్ద కడుపులో వెళ్ళిపోతుంది. అన్నం ముద్దను చూస్తూ కూర్చుంటే అనుభూతి రాదు, దాన్ని ఎదురుకుండా పెట్టుకుంటే రాదు. అది అన్నం సంపాదించడానికి కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, ఏదో వ్యాపారం చేయాలి, లేదా శ్రమ చెందాలి. చేసినప్పుడే అన్నం అనేది మనకు వస్తుంది, మనం సంపాదించుకుని తింటాం. నోట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఈ నాలుక పళ్ళు ఇవన్నీ శ్రమిస్తే గానీ రుచి అనుభూతిలోకి రాదు. అవి మీ నోరు తెచ్చి కూర్చుని నోట్లో ముద్ద పడేస్తే అది గొంతులో వెళ్ళిపోతుంది తప్ప నాలుక అనుభూతినివ్వదు, మీ మనసుకు అనుభూతినివ్వదు. శ్రమను తప్పించుకోవాలంటే అనుభూతిని కూడా మనం కోల్పోతున్నాం. ఈ కారణంగానే వాటిని అన్నింటినీ సమదృష్టిలో చూడాలి. దేని మీద కాంక్ష పెంచుకోకుండా పెంచుకున్న అనుభూతి లోపం ఏర్పడుతుంది. ఏదో ఒకదాని మీద కాంక్ష పెంచుకుంటే అనుభూతి లోపం ఏర్పడుతుంది అన్నది శ్రీకృష్ణ భగవానుడి తత్వం. శ్రీకృష్ణ భగవానుడు ఈ సమబుద్ధిని తెలుసుకునే జ్ఞానాన్ని జ్ఞానయోగ దృష్టితే కలిగించాడు. దీన్ని కర్మ మార్గం ద్వారా కూడా సమబుద్ధిని ఎలా గ్రహించవచ్చో భగవానుడు వివరించాడు. దాన్ని నిష్కామ కర్మయోగము అనవచ్చు. అంటే చేసిన కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకపోవడం. కర్మయోగం ద్వారా అంటే మనం ఏదైనా పని చేయడం వరకే మన దృష్టి, దాన్ని ఫలితాలు ఆశించకు అని. మరో విధంగా చెప్పాలంటే లభించిన కర్మ ఫలితాలను మోహదృష్టి లేకుండా సమదృష్టితో గ్రహించడం. దాని మీద మోహం అనేది వదులుకోకుండా మామూలుగానే గ్రహించండి, సమదృష్టితో గ్రహించండి అని. ప్రాపంచిక భోగాలపై మన దృష్టి ఉంటే వాటి సాధనలోనే జీవితాన్ని ఖర్చు చేసుకుని ఆ సాధన కర్మలు దోషప్రదమైతే కర్మ ఫలితాలు తిరిగి అనుభవించి మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ జన్మించడం జరుగుతుంది. మళ్ళీ మరణించడం, జన్మించడం అనే ఒక విషయచక్రంలో బంధించబడిపోతాం. మరణం, జన్మ మరణాలు ఈ విషయచక్రంలో విషశక్తులు దీనిలోనే తిరుగుతూ ఉంటాం. ప్రాపంచిక సుఖాలను లాభించినప్పుడు కొన్ని కర్మలు లోపభూయిష్టమవుతాయి. ఆ లోపభూయిష్టమైన కర్మల వల్ల మనం తిరిగి కొన్ని పాప ఫలితాలను పొంది ఆ పాప ఫలితాల పర్యవసానంగా కొన్ని కష్టాలను ఎదుర్కోవడానికి మళ్ళీ జన్మించవలసి వస్తుంది. దీన్నే భగవానుడు చెప్తాడు, కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మణి అని. కర్మణ్యే వాధికారిస్తే కర్మణి ఏవ అధికారతే, నీకు కర్మలు చేయటకు మాత్రమే అధికారం కలదు. మా ఫలేషు కదాచన, మా అంటే లేదు, ఫలేషు కదాచన దాని ఫలితములను అది పొందు అధికారం లేదు. మా కర్మఫల హేతుర్భూ, మా కర్మఫల హేతుర్భూ కారాదు అంటే ఆ కర్మ ఫలితంలో నువ్వు హేతువు కారాదు, అవి దాని గురించి నువ్వు ఆలోచించకూడదు, వాటిని దృష్టిలో పెట్టుకోకూడదు. మాతే సంగోస్తు కర్మణి, మా తే నీకు సంగ అస్తు కర్మణి, కర్మలను మానుడు ఎందు నీవు అస్తుడు కారాదు. అందుకని నాకు ఫలితం నాకు సంబంధం లేదు కాబట్టి నీ కర్మను కూడా చేయను అని కూర్చోవడానికి వీల్లేదు. కర్మను నిర్వర్తించాలి, దాని ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మంచి అయినా చెడైనా సమభావంతో గ్రహించాలి అన్నది భగవంతుని అంతరార్థం. దీని అంతరార్థం ఫలాపేక్షరహితుడై కర్మలను ఆచరించు అని. ఫలాపేక్షరహితంగా ఆచరించే కర్మల్లో స్వార్థం ఉండదు. స్వార్థరహితమైన కర్మలు సవితం సంధించి ఉంటాయి. ఎప్పుడైతే మనం స్వార్థం లేకుండా కర్మలు నిర్వహిస్తామో ఆ కర్మలు సవితం పొంది ఉంటాయి. వాటిలో స్వార్థం అనేది చేయనప్పుడే కర్మలలో నిర్వర్తనలో సవ్యత లోపిస్తుంది. సవ్యత లోపించినప్పుడు ఆ కర్మ ఫలితాలని మనం అనుభవించవలసి వస్తుంది. సవ్యత కలిగిన కర్మలు పుణ్యబలాన్ని పెంచుతాయి. పుణ్యబలం ద్వారా మంచి తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తాం. మోక్షం అనేది లభిస్తుంది. జాతి చక్రంలో మోక్షం 12వ భాగం చెప్తుంది. ఏ జీవైనా ఈ జాతి చక్రంలో 11 భావాలు మంచి చెడుని అనుభవించి ఈ 12వ భావం అనే మెట్టు మీద నిలబడక తప్పదు. పుణ్యబలం పెంచుకున్న వ్యక్తి అయితే ఈ జాతక ఫలాన్ని అనుసరించో తను కర్మలు నిర్వర్తించాలి. కొన్ని మంచి ఆలోచనతో సద్బుద్ధితో పుణ్యకర్మలను ఆచరిస్తే ఈ 9వ భావం యొక్క బలం పెరుగుతుంది. దీని ద్వారా జాతకుడు 12వ భావంలో మోక్షం అనే మెట్టు మీద మోక్షాన్ని సంపాదించి అతని ఆత్మ పరమాత్మలో కలిసిపోతూ ఉంటుంది. తిరిగి జన్మరహస్యం లేకుండా, తిరిగి పుట్టడం అనేది లేకుండా జన్మరహస్యం చెంది ఆ మోక్షాన్ని పొంది పరమాత్మలో కలిసిపోతుంది. జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. పాప ఫలాన్ని పెంచుకుని జీవి
ఈ పాప ఫలాలు ఎక్కువగా చేసుకుంటూ అన్ని చోట్ల ఇక్కడ యుద్ధం అంటే ఎదుటివాడిని నాశనం చేయడం భాగం పెట్టుకోవడం, ఇక్కడ పరాక్రమం అంటే ఎదుటివాడిని తన కంట్రోల్లో పెట్టుకుని తను చెప్పినట్టు ఆడించుకోవడమైన భావం, సుఖం అంటే తనే మొత్తం అన్ని సుఖాలు అనుభవించాలి, ఎదుటివాడికి లేకుండా పోవాలి అని ఆలోచించే సుఖాన్ని అనిపించడం, ఇలాగా ధనం తనకే ఉండాలి, తనే సంపాదించాలి, ఇలాంటి అని ఇతరులను ఇబ్బంది పెట్టే పని, ఇలాంటి అన్ని కర్మలను పాపకర్మలు చేసుకుంటూ పోతే పాపఫలం పెరిగిపోయి ఈ నవమం శూన్యం అయిపోతుంది. అప్పుడు ఈ 12వ స్థానంలో తిరిగి ఆ పాపఫలాన్ని అనుభవించడానికి తిరిగి మరి మొదటి భాగంలో మొదటి మెట్లో నిలబడి మళ్ళీ 12 భావాల ప్రయాణం సాగించవలసి వస్తుంది. అంటే మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఒక సత్యాన్ని చెప్పాడు. అర్జున, వేదములు రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గురించి వాటిని పొందుడికే సాధనల గురించి ప్రతిపాదించను. వేదములు ఏం చెబుతున్నాయి? ఈ 3 గుణాలు సత్వ రజస్తమో గుణముల యొక్క కార్యరూపములైన సమస్త భోగముల గురించి చెబుతాయి. వాటిని పొందడానికి సాధనల గురించి కూడా వేదం చెబుతున్నాయి. నీవు ఆ భోగముల గురించి వాటి సాధనల గురించి ఆసక్తిని విడిచిపెట్టుము. సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడుగము. జయాపజయాలు, లాభనష్టాలు, కష్ట సుఖాలు వీటికి అతీతుడుగా అన్ని సమాన దృష్టిలో చూస్తూ ఉన్నప్పుడు పరమాత్మ ఎందే స్థితుడవుగము. స్థితప్రజ్ఞుడు అయ్యి పరమాత్మ ఎందే నీ మనసు ధ్యానంలో పెడితే నీ యోగక్షేమాల కొరకుపై ఆరాటపడవద్దు. నువ్వు ఆరాటపడకు నీ యోగక్షేమాల గురించి, వాటిని నేను చూసుకుంటాను. అంతఃకరణాన్ని వశం చేసుకుని నువ్వు ఉంటే నువ్వు మోక్షాన్ని సాధించగలవు అని పరమాత్ముడు చెప్తాడు. వేదంలో సమస్త భోగాలను పొందడానికి సాధనల గురించి తెలుపబడ్డాయి అనే విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. జ్యోతిషం వేదాంగం. సుఖజీవనం పొందడానికి మార్గాలు జ్యోతిషంలో సూచించబడ్డాయి. ఆ మార్గాలు కొన్ని సుకర్మలు నిర్వర్తించడానికి అవకాశం. నేను ధనాన్ని సంపాదించుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని జ్యోతిషుడు వెళ్తే ఆ స్థానం ఏ స్థానం లోపం ఉందో గ్రహించి ఆ స్థానాధిపతులకి ఆ భావాలకి సంబంధించిన గ్రహ జపాలు అవి చేయించి దాన ధర్మాలు ఇచ్చేలాగా సూచనలు చేస్తాడు జ్యోతిష్కుడు. అవన్నీ సుకర్మలే. అవన్నీ దాన ధర్మాలు చేయడం సుకర్మే, ఏదైనా ఒక మంచి పని చేయడం సుకర్మే, ఒక యజ్ఞయాగాలు నిర్వర్తించడం సుకర్మలే. ఈ సుకర్మల ద్వారా పుణ్యబలాన్ని పెంచుకోవచ్చు. ఒక కష్టాన్ని గురించి జ్యోతిషుడు దగ్గర వస్తే జ్యోతిషుడు గురించే సుకర్మలు ఆచరించి దాని ద్వారా పుణ్యబలాన్ని పెంచుకోవడం జరుగుతుంది. పుణ్యబలం ద్వారా కోరికల్ని తీర్చుకోవచ్చు, కోరికలు తీరుతాయి. వేదంలో అదే చెప్పింది. వేదంలో వచ్చే ఇబ్బందులు ఏమిటి, వాటికి సంబంధించిన ఏమి సాధనలు ఏమున్నాయి వాటిని పొందడానికి అని వేదం చెప్పేది. అవే జ్యోతిషంలో ఉన్నాయి. అలా పుణ్యబలం ద్వారా కోరికలు తీర్చుకోవచ్చు. అలా సాధన చేసి కోరికలు తీర్చుకున్న తర్వాత మన సంపాదించిన పుణ్యబలం మనం ఖర్చు చేసుకున్నట్లు అవుతుంది. అలాగా మనం ఏదైనా కోరికతో ఒక పని చేస్తే ఆ కోరిక ఫలించి మంచి జీవనాన్ని గడపచ్చు. కానీ ఆ జీవనాన్ని మనం అనుభవిస్తే అలాగా మనం సంపాదించిన పుణ్యబలం ఖర్చు అయిపోతుంది మనతోటే. మరొక మార్గంలో గత జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో తీవ్రంగా ఉన్నప్పుడు ఆ తీవ్రతను తొలగించుకోవడానికి జ్యోతిషం ద్వారా ప్రత్యామ్నాయంగా నిర్వహించవలసిన సుకర్మలు గ్రహించి వాటిని ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు. ఒక విధంగా మన జీవితం బాగున్నా కానీ సుకర్మలు నిర్వర్తించి దాని ద్వారా ఇంకా మంచి జీవితాన్ని పొందవచ్చు. గత జన్మలో పాపకర్మలు ఎక్కువ ఉండి వాటి ఫలితాలు అనిపిస్తూ ఉంటే మనం భరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు కూడా మనం ఈ ప్రత్యామ్నాయ మార్గాలు గ్రహించి వాటి ద్వారా సుకర్మలు నిర్వర్తించి అప్పుడు కూడా ఆ పాప ఫలితాలని తగ్గించుకోవచ్చు. ఇంకా 3వ విధం కూడా ఉంది. మరొక విధం ఏంటంటే గత జన్మ సుకృతాల ద్వారా వచ్చి నిల్వగా ఉన్న పుణ్యబలాన్ని ఈ జన్మలో ఖర్చు చేసుకుంటూ సుఖంగా జీవించవచ్చు. గత జన్మలో చాలా పుణ్యం ఏదో చేశాడు, ఆయన చాలా ఉంది, అన్ని ఆస్తిపాస్తులు అన్ని ఏర్పడ్డాయి, హ్యాపీగా ఉంటున్నాడు ఇతను, అవన్నీ ఖర్చు చేసుకుంటున్నాడు మళ్ళీ. అది 3వ పద్ధతి. కానీ ఈ 3 మార్గాల్లో సుఖాన్ని అనిపించడం ఒకటే లక్ష్యం. సుఖం అనిపించడం గురించి పుణ్యకర్మలు చేసేసి సుఖాన్ని పోజేసి సంపాదించడం అనుభవించడం ఒకటి. గత జన్మ పాపకర్మల్ని తగ్గించుకునేందుకు ఈ సుకర్మలు నిర్వహించి దాన్ని తగ్గించుకుని ఈ సుఖాన్ని అనిపించడం 2వ మార్గం. లేదా గత జన్మలో నిల్వ ఉన్నప్పుడు మనకి ఎక్కువ పుణ్యకర్మలు ఉంటే వాటి తాలూకు పుణ్యఫలాన్ని సంపాదించుకుని ఇప్పుడు అనుభవించడం ఈ 3వ మార్గం.
ఈ 3 మార్గాల్లో జరిగేది ఏంటంటే అనుభవించడం ఒకటే, సుఖాన్ని అనుభవించడం అనేది 3 మార్గాలు చెప్పేది. బ్యాంకులో ₹1,00,000 దాచుకున్నాం, మనం రోజు ₹100 ఖర్చు పెట్టుకుంటున్నాం. ఏదో ఒక రోజుకు ₹1,00,000 పూర్తి అయిపోతాయి. ఆ తర్వాత మాట ఏమిటి? లౌకికంగా ఈ ఆలోచన మనకి ఎప్పుడు ఉంటూ ఉంటుంది, మనకి ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. అందుచేతనే మనం ముందు జాగ్రత్తగా మన బ్యాంక్ నిల్వ ఎప్పుడు పెంచుకుంటూనే ఉంటాం, దాన్ని తగ్గించము. బ్యాంక్ నిల్వ ఖాళీ అయిపోతే జరిగేది ఏంటో మనకు తెలుసు, అందువల్ల అనుభవంగా తెలుసు కాబట్టి మనం ఆ నిల్వ ఖాళీ అవ్వకుండా ఎప్పుడూ దాన్ని పెంచుతూనే ఉంటాం. పరమాత్ముడు చెప్పేది లౌకిక దాడు నుండి అలౌకిక మార్గం వైపు పయనించే విధానం. ఇదంతా లౌకికం. మనం డబ్బు దాచుకోవాలి, అనుభవించాలి, దాచుకోవాలి, అనుభవించాలి, ఇది లౌకికం. పరమాత్మ చెప్పేది అలౌకిక విషయం. మనం చేసే సుకర్మలు పుణ్యబలం అనే బ్యాంక్ నిల్వలు పెంచేవి. వాటిని ఆచరిస్తూ పోతే తృప్తికరమైన జీవితం ఉంటుంది, జన్మరాహిత్యం కలుగుతుంది. ఈ పుణ్యబలాన్ని ఖర్చు చేసుకోకుండా దాన్ని తిరిగి దాన ధర్మాలకు 10 మందికి ఉపయోగపడేట్లాగా ఏదో చేసుకుంటూ వెళ్తుంటే ఈ పుణ్యబలం యొక్క బలం పెరిగి జన్మరాహిత్యం అనేది కలుగుతుంది అతనికి అని. ఇది అలౌకిక విషయం. దాన్ని ఆచరిస్తూ పోతే తృప్తికరమైన జీవితం ఉంటుంది. నేను ఇంతమందికి, నా వల్ల ఇంతమంది సుఖపడుతున్నారు, ఇంతమందికి వస్త్రదానం చేశాను, ఇంతమందికి అన్నాన్ని పెట్టాను, నేను నా వల్ల ఇంతమంది బాగుపడుతున్నారు, నేను ఇంత ఫ్యాక్టరీని నిర్మించాను, ఇంతమందిని పోషిస్తున్నాను, ఇవన్నీ తృప్తినిచ్చే విషయాలు. ఆ తృప్తి పెరిగినప్పుడు అతనికి జీవితం ఆనందంగా ఉంటుంది, జన్మరాహిత్యం అనేది కూడా మరి ఏర్పడుతుంది. మరి వేదాల్లో భోగంలో పొందే మార్గాల గురించి ఎందుకు సూచించబడ్డాయి? కేవలం భోగాలను గురించి మార్గాలు సూచించాలని ఇందాక శ్లోకంలో చెప్పాడు భగవానుడు. జీవన సుకర్మలను ఆచరించే మార్గాలకు మళ్లించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఏదో విధంగా ఒక సుకర్మ అనేది చేయడం అలవాటు చేయాలి జీవుడికి. నీకు వస్తే ఏం లాభం అంటే ఆ లాభం ఏమిటి అనేది ఒక ఆధారంతో మనిషి ఆలోచిస్తాడు. కాబట్టి బలానా కర్మ చేస్తే బలానా లాభం వస్తుంది అని ఈ వేదపరంగా తెలుస్తూ ఉంటాయి. జ్యోతిషపరంగా కూడా అవి ఉంటూ ఉంటాయి. అలా చేయడం వల్ల కనీసం ఒక మంచి కర్మలు చేయాలి అనే ఆలోచన అతనికి కలుగుతుంది. కలిగితే ఏదో ఒకరోజు అతను ఈ లౌకిక వాద్యాల నుంచి అలౌకిక వాద్యాల వైపు దృష్టి పెట్టే అవకాశం ఏర్పడుతుంది. మన ఆలోచనలు ఈ రోజు సుఖపడ్డానిక, ఈ సంవత్సరం సుఖపడ్డానిక, ఈ జీవితకాలం సుఖపడ్డానిక, జీవిత రాహిత్యాన్ని కలిగి మోక్షాన్ని పొంది శాశ్వత సుఖాన్ని పొందడానిక? ఇలా ఈ ప్రశ్నలు మనం ఎక్కడికి పరిమితం చేసుకుంటే సౌఖ్యం కూడా అక్కడికే పరిమితం అవుతుంది. ఈ రోజు సుఖానికైతే రేపటి గురించి ఆలోచించక్కర్లేదు, రేపటి సుఖానికైతే జీవితకాలం గురించి ఆలోచించక్కర్లేదు. అలాగే లౌకిక సుఖానికి మన ఆలోచనలు మోక్షప్రాప్తి వరకు అయితే జీవితకాల సుఖాలకే ఆలోచించక్కర్లేదు. మనం మోక్షప్రాప్తి గురించి ఆలోచించినప్పుడు, జీవితకాల సుఖాల గురించి ఆలోచించినప్పుడు మనకి మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది. మన ఆలోచనలు ఎక్కడో పరిమితమే, మన సుఖాలు కూడా అక్కడికే పరిమితం అవుతున్నాయి. అందరికీ మోక్షాల గురించి ఆలోచించే శక్తి ఉండదు, జీవితకాల సుఖాలకే పరిమితం అవుతారు అందరూ. అందుకనే ఆ సుఖాలను అనుభవించడానికి ఆచరించవలసిన సుకర్మలు సూచించబడ్డాయి. సుకర్మలు ఆచరించడం అనే అలవాటు ఏదో ఒక రోజు మోక్షాన్ని గురించి ఆలోచించే స్థితికి తీసుకువెడుతుంది. కష్టకాలంలో జ్యోతిష్కుడు సూచించే పరిహారాలు సుకర్మలే, అవన్నీ సుకర్మలే పరిహారాలు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రేపటి గురించి ఆలోచన కలిగించేది జ్యోతిష్కుడే. భగవద్గీతను అర్థం చేసుకుని జీవితాన్ని మలుచుకుంటే ఎవరి అవసరం లేదు. అపూరమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి నకామకామి. అంతటా నిండి ఉన్నది, చెలింపకై ఉన్నది ఆయన సముద్రంలో అనేక మార్గాల్లోంచి నీరెట్లు ప్రవేశిస్తుందో అలాగనే సమస్త భోగమును ఎట్టి వికారములను కలిగించగానే స్థితప్రజ్ఞత ఎందు లీనమగును. అట్టి పురుషుడు పరమశాంతిని పొందును, భోగాసక్తుడు శాంతిని పొందలేడు అంటాడు ఈ శ్లోకం ద్వారా. ప్రతి వ్యక్తి గ్రహించగలిగవలసిన సత్యం ఇది. భోగాసక్తి కలిగి ఉండడం అన్నది పరిమితంగా ఉన్నంత వరకు దోషం కాదు. అలా ఉన్న వ్యక్తి స్థిత ప్రజ్ఞతను సాధించడం తేలికే. స్థిత ప్రజ్ఞతను సాధించిన తర్వాత భోగాసక్తత నిశేషం అవుతుంది. ఆ వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా
కర్మలను ఆచరించి మోక్షాన్ని పొందగలరు. భోగాసక్తత పరిమితము అన్నదానికి ఎలా గ్రహించడం, దాన్ని ఏది పరిమితం అని ఎలాగా? నాకు వివాహం అవుతుందా అన్నది పరిమితం, నా భార్య అందగత్తి అవుతుందా, బాగా డబ్బు తెస్తుందా అన్నది అపరిమితం. రెండు భోగాసక్తే. నాకు వివాహం అవుతుందా అన్నది పరిమితం, నా భార్య అందగత్తి అవుతుందా, బాగా డబ్బు తెస్తుందా అన్నది అపరిమితం. నాకు ఉద్యోగం వస్తుందా అన్నది పరిమితం, నాకు అందరి మీద అధికారాన్ని చెలాయించే ఉద్యోగం, పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వస్తుందా అన్నది అపరిమితం. పరిమితమైన కోరికల్లో ఆసక్తత ఉన్నది, అనాసక్తత ఉన్నది. అపరిమితమైన కోరికల్లో కేవలం ఆసక్తత మాత్రమే ఉంటుంది. అపరిమితమైన కోరికలు కల వ్యక్తి జీవితం కేవలం ప్రాపంచిక రాగద్వేషాలకు పరిమితం అవుతుంది. జన్మరహస్యం ఉండదు. పునరపి జన్మం పునరపి మరణం. సర్వే జన సుఖినో భవంతు. ఇది కూడా కోరికే. పరిమితంలో అపరిమితం, అపరిమితంలో పరిమితం. ఆసక్తత అనాసక్తత మిళితమైన కోరిక ఇది. సర్వే జన సుఖినో భవంతు అన్నది. నమస్కారం. మరొక అధ్యాయంలో కలుసుకుందాం.